హాలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ నా ఫ్రెండ్ శ్రీదేవి జాస్తితో ఇవాళ లాంగ్ కాన్వర్సేషన్ మీరందరూ చాలా యూస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చూడబోతున్నారు. మనం వినేది బేకరీ ఫుడ్స్ హెల్దీ కాదని అంటుంటారు, కానీ మీరు ఎప్పుడు హెల్దీ బేకరీ ఫుడ్స్ ఎలా తినాలో చూపిస్తూ వచ్చారు. మనకి బేకరీ అంటేనే జనాలకి దాంట్లో షుగర్ వేస్తారు, మైదా వేస్తారు, డాల్డా వేస్తారు, ఇంకా రకరకాల ఆయిల్స్ వెళ్తాయి. సో ప్రాసెస్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేయమని చెప్పి ప్రాసెస్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేయమని డే 1 నుంచి చెప్తున్నాను. ప్రాసెస్డ్ ఫుడ్ అన్నదే మనకి దీంట్లో మీరు ఊహించని కూడా ఊహించరు. దీంట్లో హోల్ వీట్ ఫ్లవర్ ఉంది, మైదా లేదు. ఓకే, ఆఫ్ కోర్స్ మనం దీంట్లో ఇంకా గుమ్మడికాయ కూడా ఉంది. కేక్ లో గుమ్మడికాయ, చాక్లెట్ ఉంది, రా చాక్లెట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ పీనట్ బటర్లు, హల్వా స్ప్రెడ్లు, ఇవన్నీ ఎంత మోతాదులో తినాలి? ఇవన్నీ ఏంటి? ఇది ఉందనుకోండి, సెసమి తహిని బటర్ అన్నాం, అంటే నువ్వులతో చేసింది. జస్ట్ ప్లెయిన్ నువ్వులు బటర్ లాగా గ్రైండ్ చేసాము. ఇది 1 టేబుల్ స్పూన్ తింటే మీకు నువ్వులుండ తిన్నంత బలం వస్తుంది. ఇంకా ఈ హమ్మస్ ని మనం కూరగాయలతో, పచ్చి కూరలతో కూడా తినొచ్చు. కరెక్ట్. మ్యూసిలీ అంటే మనకి రోల్డ్ ఓట్స్ తోటి చేసింది. ఎస్, షల్ వి కమ్ బ్యాక్? ఎస్. బా, ఎంత టేస్టీగా ఉంది. ఇది ఎంత కలర్ఫుల్. అదా రాజ్గిరా అంటే మన తోటకూర గింజలతోటి సూప్ అన్నమాట. ఇంకా వెజిటబుల్స్. తోటకూర గింజలు ఎందుకు వాడతామంటే మనము దాంట్లో చాలా కాల్షియం ఉంటుంది, చాలా ప్రోటీన్ ఉంటుంది. నేను అందరినీ వెజిటేరియన్ అయిపోమంటలేదు, అయిపోతేనే బెస్ట్ అంటలేదు కూడాను. కానీ పాలు వద్దంటున్నాను. అలాగే మాంసాలు ఎలాగ మీకు అది ఆరోగ్యానికి మంచిది అవుతుంది? ప్రోటీన్ ఉంటే సరిపోతుందా? అది పుట్టిన రోజు నుంచి అది చచ్చిపోయే రోజు వరకు ఆ ఒక ప్లేస్లోనే ఉంటుంది. అదే కాకుండా డయాబెటీస్, గట్ హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్, చాలా మంచి లైఫ్ అని అనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ వచ్చేస్తున్నారు, లంప్స్ వచ్చేస్తున్నారు. క్యాన్సర్స్ ప్రివెంట్ చేయాలంటే చాలా మంది స్ట్రెస్ ఈటింగ్ అంటారు. స్ట్రెస్ వస్తే ఏం తినాలి? స్ట్రెస్లో ఉన్నప్పుడు నువ్వు ఫుడ్ తినకూడదు. అంటే నువ్వు స్ట్రెస్లో ఉన్నావు అంటే నీ గట్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. సో వై డూ వీ హ్యావ్ దట్ అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్? వాట్ ఆర్ యువర్ క్విక్ టిప్స్ ఫర్ దిస్? అంత న్యాచురల్ విషయంలో మనకి ప్రాబ్లం ఉంది అంటే మీకు పీసీఓఎస్ పక్కకి వెళ్ళిపోతుంది, ఫర్టిలిటీ ఇష్యూస్, మెనోపాజల్ వాళ్ళకి 3-4 months మీరు నాగార్జున గారు, ఐ నో ఫర్ ష్యూర్ చాలా అడ్మైర్ చేస్తారు మీ ఫుడ్ ని, మీరు ద వే యూ హ్యావ్ బిల్ట్ హెల్త్ అండ్ వెల్నెస్. వాళ్ళకి వాల్యూ తెలుసు కాబట్టి. అండ్ ఆయన కూడా ఎలా ఉన్నారు? వాళ్ళు కత్తిలాగా ఉన్నారు, కత్తిలాగా ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలుగా మనం హెల్దీ జర్నీలో డాక్టర్స్తో రోగం వచ్చాక ఏం చేయాలి, డిసీజ్ కొంత ప్రివెన్షన్ గురించి కూడా మాట్లాడుతుంటాం. ఇవాళ హెల్దీ జర్నీలో చాలా కీలకమైన వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏమిటంటే మన డైట్ గురించి మాట్లాడబోతున్నాం. Hi Sridevi. Hey, very happy to meet you. Thank you for having me on Healthy Journey. Yes, Suman TV is waiting అనమాట మీకోసం. చాలా రోజుల నుంచి మీ టైం దొరక్క ఇవాళ మొత్తానికి మీరు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా టైం కాదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. వైబ్రెంట్ లివింగ్ అండ్ యూ, వీ హ్యావ్ లాంగ్ జర్నీ. అవును. సో మళ్ళీ ఈ రోజున అందరి ముందు తెలుగులో మంచిగా వాళ్ళకి మన వాళ్ళకి అర్థమయ్యేలాగా అసలు ఈ జర్నీ ఏంటి. హ్యాపీ జర్నీ, హ్యాపీ హెల్దీ జర్నీ, హ్యాపీ హెల్తీ జర్నీ. సో యాక్చువల్లీ ఎక్కడ చూడాలో అర్థం కానంత ఇన్వైటింగ్ గా ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్ చూస్తుంటే, ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ ఫుడ్స్. ఫస్ట్ యాక్చువల్లీ ఇది ఫండమెంటల్ అందరికీ తెలిసిన విషయం, బేకరీ ఫుడ్స్. మనం వినేది బేకరీ ఫుడ్స్ హెల్దీ కాదని అంటుంటారు, కానీ మీరు ఎప్పుడు హెల్దీ బేకరీ ఫుడ్స్ ఎలా తినాలో చూపిస్తూ వచ్చారు. కేక్స్ ఉన్నాయి, ఇక్కడ పేస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత రస్కులు ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి. చూసారా ఏమున్నాయో ఇక్కడ అన్ని. ఓకే, మనకి బేకరీ అంటేనే జనాలకి దాంట్లో షుగర్ వేస్తారు, మైదా వేస్తారు, డాల్డా వేస్తారు, ఇంకా రకరకాల ఆయిల్స్ వెళ్తాయి. కానీ అందరికీ ఫేవరెట్ బేకరీ అంటే. అవును. ఎన్ని బేకరీలు రోజు ఒకటి పాపప్ అవుతుంది సిటీలో. సో మనము బేకరీ చేయకపోతే మనదే నష్టం అని చెప్పేసి మేము రేంజ్ ఆఫ్ బేక్డ్ ఐటమ్స్ క్రియేట్ చేసామన్నమాట. దేంతోటి? సంపూర్ణాహారం తోటి. సంపూర్ణాహారం అంటే సంపూర్ణాహారం తోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రాగి కుకీస్.
దాంట్లో ఇప్పుడు చూడండి మార్కెట్ లో ఒక్కోసారి మిల్లెట్ కుకీస్ అంటారు, కానీ దాంట్లో 1% మాత్రమే మిల్లెట్స్ ఉంటాయి. అవును, మిల్లెట్స్ అసలు ఉండవు లేకపోతే. లేకపోతే ఉండవు. మరి మిల్లెట్ కుకీ అన్నారు కాబట్టి దాంట్లో 1% మిల్లెట్స్ వేస్తారు, మిగతాదంతా నువ్వు మైదానో గోధుమనో అట్లాగే వేస్తారు. మా అయితే బెల్లం వేస్తారు, హెల్తీగా ఉంటాయి. కానీ మనం ఏం చేసాము, ఇక్కడ రాగి కుకీస్ అంటే జస్ట్ రాగి, దాంట్లో ఇంకా వేరే ఫ్లవర్ ఏం లేదు. తీపికి మీరు ఏం వేస్తారంటే మనమా కొబ్బరి బెల్లం వేస్తాము, లేకపోతే మామూలు బెల్లం వేస్తాము, ఒక్కసారి పటికి బెల్లం వేస్తాము, లేదు అంటే మన డేట్ షుగర్ డేట్ షుగర్ కానీ డేట్ సిరప్ కానీ, అంటే మామూలుగా రసం అన్నమాట డేట్స్ లోది. ఈత బెల్లం ఉంటుంది చూసారా, ఈత బెల్లం తాటి బెల్లం అట్లాంటివి వేస్తాం అనమాట. సో వీటన్నిటిలో అవే ఉన్నాయి. మామూలుగా వీటి మేము చెడ్డగా చేసాము అంటే మాకు ప్రౌడ్ కాంది ఏదో 1-2 ఐటమ్స్ ఉంటాయి. ఏంటంటే దాంట్లో బ్రౌన్ షుగర్ వేస్తాం. బ్రౌన్ షుగర్ కూడా మామూలు షుగర్ చేసేసి దాని మీద మొలాసిస్ కలపడం కాదు. ఇది మనం అన్ప్రాసెస్డ్ రా కేన్ షుగర్. సో ప్రాసెస్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేయమని చెప్పి, ప్రాసెస్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేయమని Day 1 నుంచి చెప్తున్నాను. ప్రాసెస్డ్ ఫుడ్ అన్నదే మనకి విషం. ఓకే, ఇప్పుడేంటి ప్రాసెస్ ఫుడ్ కాకుండా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వచ్చింది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మన బేకరీ ఉందంటే, ఇప్పుడు బర్త్డేస్ ఉన్నాయి అనుకోండి, కేకులు కావాలంటారు. దీంట్లో మీరు ఊహించని కూడా ఊహించరు, దీంట్లో హోల్ వీట్ ఫ్లవర్ ఉంది, మైదా లేదు. ఓకే, ఆఫ్ కోర్స్ మనం షుగర్ అది వాడడం కాబట్టి అయి లేదు. దీంట్లో ఇంకా గుమ్మడికాయ కూడా ఉంది. గుమ్మడికాయ కేక్ లో? గుమ్మడికాయ చాక్లెట్ ఉంది, రా చాక్లెట్, ప్యూర్ చాక్లెట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దాంట్లో ఎన్నో రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. మనం ఎప్పుడు అంటుంటాం కదా, చాక్లెట్ లో ఆనందమైడ్ అని ఒక కెమికల్ ఉంటది, అందుకే దాన్ని ఆనందం ఇస్తుందని. సో ఇట్స్ నాట్ అ ఫాల్స్ థింగ్. నిజం చాక్లెట్ తింటే మీకు ఆనందం కలుగుతుంది, అందుకే డార్క్ చాక్లెట్ తినాలి. ఎక్కువ షుగర్, ఇంకా మళ్ళీ అందులో మిల్క్ సాలిడ్స్ లేకుండా. సో దాంట్లో డార్క్ చాక్లెట్ ఇంకా స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఆఫ్ కోర్స్ ఇది చెప్పక్కర్లేదు శ్రీదేవి, మీరు మీ దగ్గర ఉన్నవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ 100%. ఎక్కడా కూడా ఇందులో డైరీ లేదు, పాల పదార్థాలు కానీ జంతువులకు సంబంధించిన ఏ పదార్థం లేదు. అంటే వెజిటేరియన్ కి ఇంకా ఒక 100 రెట్లు ఎక్కువ. కానీ దాన్ని చూసి ఇంటిమిడేట్ అవ్వకండి. చాలా మందికి ప్లాంట్ బేస్డ్ అన్నా వీగన్ అన్నా ఏంటోలే మన ఫుడ్ కాదు అని అనిపిస్తుంది, మనకి సంబంధించింది కాదు అనుకునే అవకాశం చాలా ఉంది. కానీ ఇది ఏమీ కాదండి, వెజిటేరియన్. ఇది వెజిటేరియన్ ఫుడ్, హోల్ ఫుడ్. దాంట్లో మనకి జీర్ణంకి ఈజీగా అయ్యేలాంటి ఫుడ్ అన్నమాట. మీకు వెజిటేరియన్ అన్నంత మాత్రాన వీగన్ అన్నంత మాత్రాన హెల్తీ కాదు కదా. ఒక్కోసారి మరి రకరకాల నూనెలో అది దేవేస్తే అదేమీ హెల్తీ కాదు. కానీ మనం చేసేది వెజిటేరియన్ ఫుడ్ వితౌట్ డైరీ, వితౌట్ పాల పదార్థాలు. అమ్మో పాల పదార్థాలు లేకుండా ఎట్లాగా అనుకుంటాం. పాల పదార్థాల్లో పాత రోజుల్లో లాగా మనకి మన పాలు స్వచ్ఛత ఉండుంటే నాకు గొడవ ఉండేది కాదు. మనము ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ బిజినెసే ఉండేవాళ్ళం కాదు, మామూలు వెజిటేరియన్ అయ్యేది. కానీ డాక్టర్లు చెప్తున్నారు, ఎంతమందో డాక్టర్లు చెప్తున్నారు, అలాగే సైన్స్ చెప్తుంది, అది మనకి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. మనలో ఇన్ఫ్లమేషన్. అదే కాకుండా దాంతోపాటు ఆ జంతువులకి ఇచ్చిన హార్మోన్స్, తప్పు హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్ అలాంటివన్నీ మనకు వస్తున్నాయి. అందుకే పిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది, స్కిన్ కండిషన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఉమెన్ కి పీసీఓడి ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ఒక్క డైరీ మీద కాకపోయినా డైరీ చాలా పెద్ద విషయం అన్నమాట. రైట్. ఎందుకంటే మనకి ప్రోబయోటిక్స్ కావాలని పెరుగు తినమంటారు, కాల్షియం కావాలని పాలు తాగమంటారు, బట్ అవన్నీ అపోహలు. ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేసిందని చెప్పేసి ప్రముఖ డాక్టర్లే చెప్తున్నారు. యూ హ్యాడ్ ఎ విజన్ యాక్చువల్లీ అప్పుడు 15 ఏళ్ల క్రితమే, అంటే ఇవన్నీ సమస్యలు రాబోతున్నాయని. ఇప్పుడు అంత ఇన్సిడెంట్స్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ చాలా రైజ్లో ఉంది. అవును, మనకి నాకు తెలుసు, నువ్వు చూస్తుంటే నువ్వు సరిగ్గా తింటది, అందుకే కదా అసలు మొదలు పెట్టాను. లేకపోతే ఇక్కడ ఉండాల్సిన అంటే అలా ప్లాన్తో కాదు. సో అనుకున్నట్టుగానే జనాలు కష్టపడుతున్నారు, అనుకున్నట్టుగానే దాంట్లో అవగాహన పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. అన్నిటికన్నా మోస్ట్ ఎక్సైటెడ్ ఏంటంటే ప్రముఖ డాక్టర్లు, ప్రొఫెషనల్స్ ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. అది తీసుకున్న 10 మందికి తెలుస్తుంది. రైట్. నాలాంటి వాళ్ళు ఒకళ్ళు చెప్తే ఎంత దూరం వెళ్తుంది? డెఫినెట్గా ఐ థింక్ చాలా దూరం ఇప్పటికే వెళ్ళింది. బట్ మిగతా ఫుడ్ గ్రూప్స్ అన్ని చూసిన తర్వాత మనం కూర్చొని నింపాదిగా బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఇది నా దృష్టిని ఆకర్షించిన షెల్ఫ్, ఎందుకంటే ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ చాలా ఎక్కువగా ఉంది. అందరూ ప్రోటీన్ కావాలి. ఇప్పుడే అన్నాం మనం, ఇదేంటి మీరు ప్లాంట్ బేస్డ్ అంటున్నారు, వెజిటేరియన్ అంటారు, మీకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. ఇవన్నీనండి రకరకాలు చూసారా, రాజ్మా, చిత్రా రాజ్మా, కాశ్మీరీ రాజ్మా, రెడ్ రాజ్మా, వీటిలో ఏదైనా ఒకటి బెటర్ ఉంటుందా? ఇది బెటర్ దెన్ దట్ అని అలా ఉన్నా ఉంటుందా? చెన్నా ఉంది, కాబులి చెన్నా ఉంది, బ్రౌన్ చెన్నా ఉంది, స్కార్లెట్ బీన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి
మంచి మంచి భూముల్లో పెంచిన లెగ్యూమ్స్ అన్నమాట. ఎక్కడ పెస్టిసైడ్స్ లేకుండా, పెస్టిసైడ్స్ అన్నవి లేకుండా మనం ప్లాస్టిక్ వాడాల్సి వస్తుంది. మై అపాలజీస్. కానీ దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. అదే కాకుండా మనకి అన్ప్రాసెస్డ్ ప్రోటీన్, మనకి ప్రోటీన్ కావాలి అని చెప్పేసి చాలా మంది ప్రాసెస్డ్ సోయా చంక్స్ అని అది ఇది తింటూ ఉంటారు. సోయా బీన్స్ తింటాం ఒక రకం. ఇప్పుడు మనం కూడా ఇక్కడ టోఫు తయారు చేస్తాం. ఏంటి, నాన్ జిఎంఓ ఆర్గానిక్ సోయా బీన్స్ తోటి మనము టోఫు తయారు చేస్తాం. అది న్యాచురల్ గా తయారు చేస్తాం. అది గుడ్ ప్రాసెసింగ్, రైట్? హైలీ ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్, అన్యాచురల్లీ ప్రాసెస్డ్ ఇస్ ద ప్రాబ్లమ్ అన్నమాట. ఇలాంటి లెగ్యూమ్స్ సైన్స్ ఇది చెప్తుంది, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే రోజుకి 1 కప్పు ఉడకబెట్టిన తర్వాత 1 కప్పు తింటే మీకు లాంజివిటీ పెరుగుతుంది, 10 ఏళ్ళు పెరుగుతుంది అంటున్నారు. సైన్సే చెప్తుంది, చాలా మంది నిపుణులు కూడా చెప్తున్నారు. సో మీరు నాకు కడుపు ఉబ్బుతుంది అది ఇది అని చెప్పేసి తింటాం మానద్దు. కడుపు ఉబ్బకుండా ఎలాగా చేసుకోవాలన్నది మంచి పాయింట్, చాలా మంచి పాయింట్. గ్యాస్ వస్తుంది నాకు తింటే అంటారు. ఎగ్జాక్ట్లీ. సో గ్యాస్ రాకుండా ఉండాలంటే మనం దాన్ని ఎలాగా వాడుకోవాలి. అందుకే మన యూట్యూబ్ ఛానల్లో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించాను. అక్కడ ఎలాగైతే నానబెట్టుకోవాలి, ఎలాగైతే కుక్కర్లో ఉడకబెట్టేసేయకూడదు, దానికి కొంచెం నొరగ వస్తుంది అది తీసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆ నొరగలో యాంటీ న్యూట్రిషన్ ఉంటుందని, ఫైటిక్ యాసిడ్ అన్ని తీసేసేయాలి. ఆ నొరగ అది మీకు గ్యాస్ కాస్ట్ చేస్తుంది. అలాగని చెప్పేసి మీరు తినటం మానేయద్దు, నేర్చుకోండి సరిగ్గా ఉండటం. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కదా, బోల్డ్. ఫెంటాస్టిక్ ఫైబర్. మీరు ఒక విషయంలో చెప్పేసేయండి నాకు ఈ హెల్త్ గురించి, అంటే ఆ ఫైబర్ గురించి మాట్లాడేసి మనం షో క్లోజ్ చేసేయచ్చు. అంత మంచిది ఫైబర్. మీరు అంత మంచిది. మన గట్ ఇష్యూస్ వింటున్నారు కదా, గట్ ఎంత ప్రాబ్లం ఉందనేసి. మీకు గట్ హెల్త్ బాగుండాలంటే మీకు ఫైబర్ ఎక్కువ ఉండాలి. అది మనం గట్ హెల్త్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాము. బట్ సింపుల్గా చెప్పాలి అంటే నీకు గట్ బాగుంటే మైండ్ బాగుంటుంది, మైండ్ బాగుంటే నువ్వు డెసిషన్ సరిగ్గా తీసుకుంటావు, చాయిసెస్ సరిగ్గా ఉంటాయి. ఈ కాంబినేషన్ బాగుండాలంటే నీకు ఫైబర్ ఉండాలి. ఆ ఫైబర్ ఉంటే నీకు ఎలిమినేషన్ కూడా కరెక్ట్గా అవుతుంది. సో యువర్ అట్ ఈజ్ ఇన్ బాడీ, మైండ్ అండ్ ఇన్ ద గట్, దట్స్ ఇన్ ద స్పిరిట్. దట్స్ అమేజింగ్. సో 2 మేజర్ థింగ్స్ అయ్యాయి. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పీనట్ బటర్లు, హల్వా స్ప్రెడ్లు, ఇవన్నీ ఎంత మోతాదులో తినాలి? ఇవన్నీ ఏంటి? ఓకే, సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, సెసమి తహిని బటర్ అన్నాం, అంటే నువ్వులతో చేసింది. జస్ట్ ప్లెయిన్ నువ్వులు బటర్ లాగా గ్రైండ్ చేసాము. ఇది నీకు 1 టేబుల్ స్పూన్ తింటే నీకు నువ్వులుండ తిన్నంత బలం వస్తుంది, ఇంకా చాలా కాల్షియం వస్తుంది. అట్లాగే ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అన్నమాట జనాలకి, స్పైసీ పంకిన్ సీడ్స్ విత్ కర్రీ లీఫ్. పంకిన్ సీడ్స్ మంచిదని విన్నాము, రైట్? దాంట్లో సెలీనియం ఉంటుంది. గుమ్మడి గింజలు పాత రోజుల్లో ఓపిగా ఒలుచుకునే వాళ్ళం. ఇప్పుడు ఒలుచుకోవడానికి మనకి టైం లేదు, ఎందుకంటే స్క్రీన్స్ ఉన్నాయి, సినిమాలు చూసుకోవాలి. అదే పాత రోజుల్లో అయితే గుమ్మడికాయ కొడితే దాంట్లో గింజలు తీసుకొని నెమ్మదిగా ఆరబెట్టుకొని మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఒలుచుకొని అది స్నాక్ లాగా తినేవాళ్ళం. అది తింటలేదు, మనకి టైం లేదు. సో ఇందుకని మేము స్పైసీ పంకిన్ సీడ్స్ అనమాట. ఆ పంకిన్ స్వీట్స్లో మన గుమ్మడి గింజల్లో కరివేపాకు, కొంచెం మిరపకాయ అన్ని వేసి ఒక స్ప్రెడ్ లాగా చేసామన్నమాట. బ్రెడ్ మీద రాసుకోవచ్చు, చపాతి మీద రాసుకోవచ్చు, కూరగాయలు నంచుకుని తినొచ్చు, ఉత్తిన స్పూన్ తో ఇట్లా తినొచ్చు, మన రస్కులు వాటి మీద వేసుకోవచ్చు, మన ఫ్లాక్స్ సీడ్ క్రాకర్స్ మీద వేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీకు స్కిన్నే కాకుండా జుట్టే కాకుండా బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ కన్వీనియన్స్ కోసము చేసినవి. అలాగే చాక్లెట్ స్ప్రెడ్, పిల్లలు చాక్లెట్ కావాలి అదన్నీ రాసుకుంటాను బ్రెడ్ మీద అంటారు, అలాంటివన్నీ అడుగుతారు. సో మనము అయ్యో అందులో ఉన్న తినకూడని పదార్థాలన్నీ ఎలాగ పిల్లలు తినేస్తున్నారన్న ఉద్దేశంతో మనం ఎంతో కాలం క్రితము ఈ చాకో ఆల్మండ్ స్ప్రెడ్ అని, డివైన్ కోకో స్ప్రెడ్ అని క్రియేట్ చేసామన్నమాట. ఇందులో మనకు చాక్లెట్ కూడా, కోకో అంటారు, కకావా, ఆ పాడ్స్లోంచి వచ్చిన గింజల్ని అది రోస్ట్ చేస్తే ఒకలాంటి న్యూట్రియంట్స్, రోస్ట్ చేయకపోతే ఇంకా ఎక్కువ న్యూట్రియంట్స్ అట్లా ఉంటాయి రా. సో మనము రా ఉత్తినే ఎండపెట్టి అందంగా పొడి చేసి మనం అవి వాడతాం అన్నమాట. చాలా కన్వీనియన్స్ ఇస్ సచ్ ఎ బిగ్ థింగ్. అది కూడా క్లీన్ ఇంగ్రీడియంట్స్ దొరకడం ఇట్స్ నాట్ ఈజీ. ఈ పొడి చూసారా, ఇది హెంప్ గన్ పౌడర్. చాలా మంది ఒమేగా ఆయిల్స్ కావాలనుకుంటాం కదా, ఒమేగా ఆయిల్స్ నీకు బ్రెయిన్ హెల్త్కి అయితే, స్కిన్ హెల్త్కి అయితే ఇవన్నీ కావాలి, ఎస్పెషల్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఫీటస్ హెల్త్కి ఇవన్నీ.
సో ఈ హెంప్ అన్నది చియా సీడ్స్ లాగా ఫ్లాక్ సీడ్స్ లాగా ఒమేగా ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఉత్తనే హెంప్ తినాలంటే నాకు చేప వాసన వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని మనం తినకపోతామని చెప్పేసి మనం ఇందులో కొంచెం మన మసాలాలు, ఫ్రెష్ మసాలాలు యాడ్ చేసి పౌడర్ చేసాం. మనం అన్నంలో కానీ ఇడ్లీలో కానీ అలా నంచుకుంటాం హ్యాపీగా. సో ఇక్కడ నాకు ఐ వాంట్ అంటే ఇక్కడ మనం పైకి వెళ్లే లోపు ఈ రవ్వల గురించి అడగాలి. ఈ ఇడ్లీ రవ్వని ఇప్పుడు అందరూ మిల్లెట్ రవ్వతో రీప్లేస్ చేసి మన నార్మల్ ఫుడ్ కూడా ఇంకా బాగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి, అంటే ఏదో ఎగ్జాటిక్ గా కాదు, హాయిగా ఇంట్లో తినే ఇడ్లీ సాంబార్. ఈ మిల్లెట్ రవ్వ గురించి చెప్పండి. జవార్ రవ్వ, మిల్లెట్ రవ్వ ఇవన్నీ కూడా. సో ఏంటంటే మనకి అనుకున్నాం కదా ఫైబర్ ఎక్కువ ఉండాలి అనేసి. సో మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. రైట్. రెండోది మిల్లెట్స్ పండించడానికి మనము తక్కువ రిసోర్సెస్ వాడుకుంటాం. అవును. సో అది ఈకో ఫ్రెండ్లీ కూడా. అవును. మూడోది దాంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫైబరే కాదు. మనం ఏమవుతుంది, లంచ్లోనూ అన్నం తిని, దోశల్లోనూ బియ్యం వేసుకొని, రైట్, అలాగే ఇడ్లీలోనూ బియ్యం వేసుకుంటే మనకి సరిపడిన ఫైబర్ మనకి అందుబాటులో లేదు. రెండోది తర్వాత మాట్లాడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ గట్లో ఉన్నదానికి నా గట్లో ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. అవును అవును. ఓకే, సో మనకి ఆ గట్ మైక్రోబయోమ్ని స్ట్రెంగ్తన్ చేయాలి అంటే మీకు డైవర్స్ చాలా రకాల ఫుడ్స్ ఉండాలి. నువ్వు పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోనూ బియ్యం వాడి మధ్యాహ్నం అన్నం తిని రాత్రి ఇంకో అన్నం తింటే నీకు డైవర్సిటీ రావట్లేదు, రకరకాల ఫుడ్స్. సో అందుకని నువ్వు బ్రేక్ఫాస్ట్ అప్పుడు రాగినో, జొన్నలో, ఓదలో, అరికలో ఏదో అయి తినేసి లంచ్ అప్పుడు బ్రౌన్ రైసో, రెడ్ రైసో, బ్లాక్ రైసో, సింగిల్ పాలిష్ రైసో ఏదో అట్లా తిని దాంతోపాటు ఇన్ని రకాల వెరైటీలు అయి తింటే నీకు దానికి గట్కి ప్రీబయోటిక్స్ అంటారు, అది ఆ ప్రీబయోటిక్స్ అందుబాటులో ఉంటాయి. అందుకనే మనం చేసింది ఇక్కడ మనకి క్లీన్ ఇంగ్రీడియంట్స్ మన దేశంలో ఏవి దొరికితే వాటిల్ని మనము క్రియేటివ్గా మనకి టేస్టీగా ఉండేలాగా చేయాలి అన్న ప్రయత్నంతో ఈ ప్రోడక్ట్స్ అన్ని బయట. సో అందరూ అనుకుంటాము నట్స్ అసలు ఎలా తిన్నా కూడా చాలా హెల్దీ అని చెప్పి, దానికి స్పెసిఫిక్ విధానం ఉంది, దాన్ని తయారు చేసే విధానం. అండ్ శ్రీదేవి గారు, సో బేసికలీ మీరు నట్స్ ని ప్రాసెస్ చేసే విధానం నాకు కొంచెం తెలుసు, బట్ అందరికీ తెలుసు. ఓకే, సో ఇవన్నీ మన బార్స్ అండ్ చిక్కీస్ అన్నమాట. మనం ఎప్పుడు తినేలాంటి చిక్కీసే, కానీ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో మనం గ్లూకోజ్ వాడము, ఏ విధమైన షుగర్ కానీ బెల్లం కానీ ఏం ఉండదు. బెల్లం ఉంటుంది, కొంచెం బెల్లం, ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కొన్నాటిల్లో. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్మండ్ బనానా బార్ ఉందనుకోండి, అంత బెల్లం వాడకుండా తీపి రావాలి అని చెప్పేసి మనము ఎల్లకి బనానాస్, అది ఖరీదైనా సరే అది మంచి తీపి ఉంటుంది అనమాట, అది ఎండపెట్టి అది వాడతాం సబ్స్టిట్యూట్ ఫర్ బెల్లం. సో మనం రెండు కలిపి, అలాగే వాల్నట్ డేట్ బార్స్, డేట్స్ వాడతాము, రేజిన్స్, ఇట్లాంటి అన్ని స్వీట్నెస్ కోసం, ఎందుకంటే దాంట్లో ఫైబర్ కూడా ఉంటది కాబట్టి. సో డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా, అవును, డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అంటారు. తినొచ్చు మితంగా, ఎందుకంటే దాంతోపాటు కూరగాయలు తింటే. అదే కానీ ఇట్లాంటివి అయితే నో ప్రాబ్లం. దీంట్లో ఒత్తి డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి. సో మనలో స్పెషాలిటీ ఏంటి అంటే మనము ఏ పప్పు కూడా డైరెక్ట్ గా వాడం, అన్నిటినీ కూడా మనము నానపెట్టి పలానా గంటలు, బాదం పప్పు అయితే ఓవర్ నైట్, వాల్నట్స్ అయితే 4-5 గంటలు అట్లాగా నానపెట్టి ఆ తినకూడని పదార్థాలన్నీ వాష్ అవుట్ చేసేసి అప్పుడు లో టెంపరేచర్స్లో మనం వేడి చేసుకుని, వేయించటం కాదు, వేడి చేసుకుని దాంట్లో తర్వాత మనము దాన్ని ప్రోడక్ట్ చేస్తాము. సో మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ బాగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. నానబెట్టాలి, అన్ని పప్పులు నానబెట్టాలండి. మనము చూడు అది తినేసేయాలి కదా అని చెప్పేసి ఏదో తినేసేయటము, దాంట్లో ఆనందం లేకుండా తినేస్తుంటే, మీరు ఆనందంగా తింటే మీకు లాలాజలాలు, అదేనంటారు డైజెస్టివ్ జ్యూసెస్, అవి ఫ్లో అవుతాయి డైజెస్టివ్ జ్యూసెస్. అది లేకుండా మీరు తిన్నదాన్ని డైజెస్ట్ చేసుకోవటం అన్నది నీ బాడీ చాలా ఎక్స్పెండ్ చేయాలి ఎనర్జీ. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఎనర్జీ యూ విల్ బి ఎక్స్పెండింగ్ అండ్ నాట్ గెటింగ్ ఎనఫ్ అబ్జార్ప్షన్. సరిగ్గా పీల్చుకోదు నీ బాడీ న్యూట్రిషన్ ని. సో అవన్నీ మనము ఏదైతే అన్ని రకాలు ఈ అన్ని అలాగనమాట. అలాగే మనకి నమ్కీన్ మిక్స్లు, ఫ్లాక్ సీడ్ క్రాకర్స్, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. మనం తినాల్సినవి అవిసెలు తినాలని అందరికీ తెలుసు, కానీ తినాలంటే బోర్ రోజు. అవును. సో మనము కంఫర్టబుల్గా మనకి అప్పడాలు పెట్టుకున్నట్టుగా వేయించుకోకర్ లేకుండా క్రాకర్స్ చేస్తాం. అది చక్కగా ఏ ఊర్లో ఉన్న వాళ్ళైనా సరే తెచ్చుకొని పెట్టుకుంటే నువ్వు దాంతో తినేస్తే నీకు ఆ ఫైబర్ వస్తుంది, ఆ ఫ్లాక్ సీడ్స్ వస్తాయి, నీకు కావాల్సిన న్యూట్రియన్స్ నీ బాడీకి వెళ్తాయి హ్యాపీగా, హెల్తీగా. అండ్ ఆల్సో కావాల్సినవి బాడీలోకి వెళ్తున్నాయి, వద్దన్నవి బాడీలోకి వెళ్లకుండా కూడా ఒక ప్రివెన్షన్. బికాజ్ మన చేతిలో పెట్టుకున్నాం అంటే ఆకలేసినప్పుడు యూజువల్లీ ఏమవుతుంది, సైకాలజీ ఏది దొరికితే తినేస్తాం. కరెక్ట్. మనకి తినాల్సిన ఫుడ్ అందుబాటులో పెట్టుకుంటే తినకూడని ఫుడ్ దగ్గరికి రాదు.
చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఈ పాయింట్ లో మనం బ్రేక్ తీసుకుని పైకి వెళ్దాం. పదండి. పైకి వెళ్ళి మీ బుఫే చూడాలి, మీతో బోల్డ్ విషయాలు మాట్లాడాలి. కమ్ లెట్స్ గో. సో కింద రా మెటీరియల్స్ చూసేసాం కదా, వాటిని యాక్చువల్లీ ఎలా వండుకోవాలి. ఇక్కడ ఆల్ యూ కెన్ ఈట్ బుఫే. మామూలుగా బుఫేలకు వెళ్తే మనకి 100 రకాల పేస్ట్రీలు, స్వీట్లు, ఇంకా 2-3 సూప్లు, స్టార్టర్స్ ఇవన్నీ పెట్టి మనం 2-3 తినేసరికి పొట్ట ఫుల్ అయిపోతుంది. అండ్ రోజంతా కూడా వి ఫీల్ వెరీ వెరీ ఫుల్. అవి తేనుపులు వస్తూ ఉంటాయి. ఇక్కడ బికాజ్ ఇట్స్ ఆర్గానిక్ ఫుడ్, క్లీన్ ఫుడ్, కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ డయట్. ఇది కొంచెం ఎక్కువ 2 ముద్దలు ఎక్కువ తిన్నా కూడా ఇట్స్ ఈజియర్ టు ప్రాసెస్ ఫర్ ద బాడీ. సో శ్రీదేవి చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది, యాజ్ వైబ్రెంట్ లివింగ్ లాగే. టెల్ us అబౌట్ దిస్ ఫుడ్ ప్లీజ్. మనము ఏది మీకు అలవాటైన ఫుడ్ మిస్ అవ్వకుండా, అలాగే ఇంకా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా తిన్నందుకు, తిన్న తర్వాత సారీ అవ్వకుండా, గిల్ట్ లేకుండా, ఆ న్యూట్రిషియస్ ఫుడ్, రైట్, టేస్టీ. అందుకే మనం వైబ్రెంట్ లివింగ్ ని డెలిషియస్లీ హెల్తీ అంటాము. ట్యాగ్స్ ఏమీ లేవు, డెలిషియస్లీ హెల్తీ, అంతే. అలాంటి ఫుడ్ అన్నమాట ఇది. Right. మీరు రకరకాల వెరైటీలు చూడటానికి వింతగా అనిపించవచ్చు, కానీ తింటుంటే ఇది చాలా బాగుంది, నాకు నా చిన్నతనం గుర్తు వస్తుంది, ప్యాలెట్ కి నచ్చేలాగా ఉంటాయి. పేర్లు కొంచెం ఫారిన్ అవ్వచ్చు. చూడండి, మాటకి ఇది చీజ్ ఉందా? చీజ్ అంటే పాల పదార్థాలు లేని చీజ్. చీజ్ అంటే మనకు తెలిసింది పాల చీజే. దిస్ ఇస్ డైరీ లేని. దీంట్లోకి ఇప్పుడు మనకి అలవాటే కదా, నట్స్ తింటాం అలవాటే, రైట్? అలాగే మనము కొత్తిమీర తింటాము, మన కరివేపాకు తింటాము, టొమాటోలు తింటాము అలవాటే. కానీ దాన్ని కొంచెం మనం వేరేగా చేసి అది పెట్టాము, రైట్? సో అది మరి బ్రెడ్ మీద పెట్టుకుని తిన్నారనుకోండి, లేదు అంటే ఇట్లాంటి క్రాకర్స్ మీద. ఇవి మిల్లెట్ క్రాకర్స్ అన్నమాట. ఇవి జొన్నలు అయితే, రాగి అయితే బేక్ చేసినవి. దీంట్లో నువ్వులు, క్యాబేజ్ మనం సీక్రెట్గా పెట్టేస్తుంటాం అనమాట, వెజిటబుల్స్ అదే తెలియకుండా. సో అలాంటివి పెట్టుకొని దీని మీద నంచుకుని తింటే మీకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. కావాలంటే కొంచెం ఇలాగ శాండ్విచ్ లాగా చేసుకోవచ్చు. లుక్ హౌ ప్రిటీ ఇట్ ఈస్. ఇలాగ పిల్లలకు పెడితే కూడా వాళ్ళు తెలియకుండా మిల్లెట్స్ తినేస్తారు. అవును. అలాగే మనం మైదాతోటి రస్కుల బదులు ఇట్లాగా అలా తింటే చాలా టైంలో లేదు అంటే గొప్ప బ్రంచ్లు. ఇప్పుడు బ్రంచ్ పెట్టడానికి కారణం ఏంటంటే చాలా మందికి ఇంటిమిడేట్ అవుతారు. వెజిటేరియన్ అంటేనే అబ్బా మాంసం లేకుండా ఏం తింటాము తెలుసు అందరికీ హెల్తీ అని, కానీ ఏం తింటాము అనుకుంటారు. దానికి తోడు నీకు పాలు పదార్థాలు కూడా లేకుండా వీళ్ళు వీగన్ పెడుతున్నారు, ప్లాంట్ బేస్డ్ అంటే నాకు కాదు అనుకుంటారు. కానీ అది కాదు. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఇంత వెరైటీలో నీకు ఇది నచ్చకపోవచ్చు, కానీ ఇది నచ్చవచ్చు. ఇది నచ్చకపోయి ఇది ఎన్నో రకాలు నచ్చినవి ఉంటాయి అన్నమాట. పెరుగన్నం కూడా ఉంది అక్కడ. పెరుగన్నం కూడా ఉంది, పాలు లేని పెరుగన్నం, వడలు కూడా ఉన్నాయి, ఇడియాప్పం ఉన్నాయి, చూస్తారు ఇప్పుడు. ఎన్ని రకాల వెరైటీల్లో బిర్యానీ, బ్రౌన్ బాస్మతి పనస బిర్యానీ. హైదరాబాద్లో ఉన్నాక మనము బిర్యానీ పెట్టకపోతే మన మీద కోప్పడతారు అని చెప్పేసి బిర్యానీ పెట్టి మిర్చికా సాలం చేసాము. రాయితా ప్రతి వారం బ్రంచ్లో మనం ఆఫర్ చేస్తాం. అట్లాగే ఈసారి ప్యాడ్ థాయ్ ఉంది, ఒక్కోసారి పాస్తా. ప్యాడ్ థాయ్ అంటే థాయ్ నూడిల్స్ అన్నమాట. చాలా మందికి తెలుసు కదా. మా ఉద్దేశం ఏంటంటే మీరు హెల్తీ ఫుడ్ అన్నది భయపడద్దు, టేస్టీ ఉండదు అనుకోవద్దు. అది మీరు ఒకసారి ట్రై చేయండి, అది మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోండి. అప్పుడు మీకు ఆ స్ట్రగుల్స్ ఉండవు. బరువు స్ట్రగుల్ అవ్వచ్చు, లేకపోతే డిసీజ్ని రివర్స్ చేసుకునేది, లేకపోతే జబ్బులు వచ్చేస్తున్నాయి, జబ్బులు వచ్చిన వాటిని రివర్స్ చేసుకోవడానికి, ఇవన్నిటికీ కూడా అనుకూలంగా ఉండేలాంటి ఫుడ్ అన్నమాట ఇది. సో ఇప్పుడు నేను నా లైఫ్లో ఒక భాగం చేసుకోబోతున్నాను ఇది. చెప్పేసాను. సో ఇది బేసిక్ గా ఇదిగో ప్లేట్ తీసుకున్నాను. ఐఎమ్ ప్లేటింగ్ మై సెల్ఫ్. అంతేనా? ఎస్ చిన్న ప్లేట్ తీసుకోవాలా? మంచి క్వశ్చన్ అడిగారు. ముందు చిన్న ప్లేటా? బ్రంచ్ తినటం అన్నది ఒక ఆర్ట్ అన్నమాట. ఇప్పుడు బ్రంచ్ ఉంది కదా అని చెప్పేసి ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయి, నేను అన్ని కొంచెం ట్రై చేసేసేయాలి అనుకుంటారు. ఎస్, అందులో తప్పు లేకపోవచ్చు, ఎస్పెషలీ మనం గట్టిగా అన్ని రకాలు కావాలన్నామని కూడాను. కానీ ఒక్కొక్క రకం ఫుడ్కి ఒక్కొక్క ఎంజైమ్ కావాలి మన బాడీలో. అన్ని రకాల ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి బాడీ కొంచెం కష్టపడవచ్చు. అవును, కాబట్టి ఒక ప్లాన్ చేసుకోండి. నాకు ఇవాళ ఇలాగ తినాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇవాళ కొంచెం ఈ టోస్ట్ లాగా కొంచెం అలాగా ఒక ప్లేట్లో చిన్నగా తింటాను, కూర్చుంటాను, నెమ్మదిగా నవిలి కవులు చెప్పుకుంటూ కాసేపాక మళ్ళీ ఇంకోసారి వస్తాను. ఆ ప్లేట్లో మేబీ సాలడ్ పెట్టుకుంటా, తర్వాత
ఇంకా ఒక్కొక్కటి అలాగా ట్రాన్సిషన్ అవుతూ 2-3 సార్లు 3-4 సార్లు ఇంకా మీ ఇష్టం. కానీ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటే అంత జాయ్ ఉండదేమో అని నేను అనుకుంటా. సో ఇప్పుడు నేను ఏం చేయను అయితే చిన్న ప్లేట్ తీసుకున్నా, ఇది పెట్టేసి యా చిన్న ప్లేట్ రైట్. సో అది ఇదిగో చిన్న ప్లేట్. సో చిన్న ప్లేట్లో నేను ఏం తీసుకుంటున్నానంటే నాకు ఓకే యూ వాంట్ దిస్ పెస్టో అంటే రుద్రజడాకు తోటి మనము ఒక పచ్చడి లాగా చేసి సవర్డో టోస్ట్ మీద పెట్టామన్నమాట. సవర్డో అంటే వినే ఉంటారుగా జనాలు, మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి బ్రెడ్ అన్నమాట. అది పులవ పెట్టి చేసింది. ఇది కూరగాయలు ఎంత అందంగా ఉందో చూడడానికి. అసలు అది చూస్తే ఈ కలర్ లో చీర ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంత మంచి కలర్స్ ఉన్నాయి. నీ డ్రెస్ లాగే ఉంది అది, వైబ్రెంట్ గాను. సో ఇవేంటంటే పులవ పెట్టిన వెజిటబుల్స్, దీంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి అంటే బాబా గనూష్ అంటారు. ఇది మెడిటరేనియన్ ఫుడ్ అంతే కదా? కరెక్ట్. ఎస్. సో ఇదేమో హమస్. మనం అనుకున్నాం కదా ఇందాక శనగలు ఇలాంటివి రాజ్మాలు అట్లా తినాలని, ఈ రూపంలో కూడా తినచ్చు అనమాట. హమస్ లో ఏముంటదంటే శనగలు, ఉడకబెట్టిన శనగల పేస్ట్, నువ్వుల పేస్ట్ కలిపి ఉంటది. అది మనం ఇంకా బీట్రూట్ కూడా యాడ్ చేసామన్నమాట. ఈ హమ్మస్ ని మనం కూరగాయలతో, పచ్చి కూరలతో కూడా తినొచ్చు. కరెక్ట్. అది చాలు. ఇందులో వేసి పర్లేదు. మ్యూసిలీ అంటే మనకి రోల్డ్ ఓట్స్ తోటి చేసింది. మీకు ఇది మామూలుగా బ్రేక్ఫాస్ట్ కే తింటా. నాకేనా ఇస్తున్నా. సో దాని మీద కాస్త ఫ్రూట్స్ వేసి. ఫ్రూట్స్ ఇప్పుడు ఇదేంటిది? అదా మనకి మష్రూమ్స్ తోటి చేసిన మష్రూమ్స్ తో చేసిన టోస్ట్. ఇప్పుడు తినేసరికి యాక్చువల్ అయిపోతుంది. సో మళ్ళీ మళ్ళీ వద్దాం. ఎస్, షల్ వి కమ్ బ్యాక్? ఎస్. ఓకే. బా అంత టేస్టీగా ఉంది. ఇదేం కలర్ఫుల్. అదా రాజ్గిరా అంటే మన తోటకూర గింజలతోటి సూప్ అన్నమాట. ఇంకా వెజిటబుల్స్. తోటకూర గింజలు ఎందుకు వాడతామంటే మనము దాంట్లో చాలా కాల్షియం ఉంటుంది, చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇదేంటి తోటకూర గింజలు ఉడకపెట్టేస్తే అది మళ్ళీ రుబ్బాన పెట్టేసి ఉడకపెట్టడం అంతే. చాలా టేస్టీగా ఉంది ఇది. వంకాయ పచ్చడి టేస్ట్ చేస్తావా? వంకాయ పచ్చడి బాబా పచ్చడి. ఇదిగోది వంకాయ పచ్చడి లాగా ఉంటుంది. దీంట్లో కూడా నువ్వులు ఉంటాయి అన్నమాట. బాగా మంచి ఫ్రెష్ కొత్తిమీర. సో ఇంట్లో ఫుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి తక్కువ తిన్నా కూడా మంచి సేషిటీ వస్తుంది అన్నమాట. కడుపు నిండిపోయింది. రెండోది గమనించండి, మీరు ఇలాంటి హోల్సమ్ ఫుడ్, సంపూర్ణ ఆహారం తింటే తొందరగా ఆకలేదు. ఎప్పుడైతే మనము నేను డైట్లో ఉన్నాను, నేను తక్కువ తినాలి అని చెప్పేసి కొంచెం తిన్నారనుకో, ఎస్పెషలీ సంపూర్ణ ఆహారం కానిది, ఆకలి వెంటనే వస్తుంది. అప్పుడు నువ్వు ఆకలేస్తే ప్రిపేర్డ్గా లేనప్పుడు నువ్వు తప్పులు చేసేస్తావు అంతే. ఏది దొరికి ఇప్పుడు మనకేం అసలు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ఉంటుంది. ఊరికే ఒక క్లిక్ ఆఫ్ బటన్ లో నీకు ఫుడ్ వచ్చేస్తుంది. సో ఆకలి మాత్రం తప్పు జారిన ఆకలితోటి పడిపోవద్దు. యూ హ్యావ్ టు ప్లాన్. నేను భోజనం ఎట్లాగంటే నువ్వు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు ప్లాన్ చేసుకోవాలి. పడుకునేటప్పుడు కూడా రేపు ఏం తింటానని ప్లాన్ చేసుకుంటే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇదే మెయిన్ ప్రాబ్లం చాలా మందికి. ఆఫీసుల దగ్గర బండిలో టిఫిన్ తినేయడం, ప్లాన్ చేసుకోవాలి. నీకు ఏమనిపిస్తుందో వాళ్ళందరినీ, అంటే నాట్ ఇన్ అ బ్యాడ్ వే, జడ్జిమెంటల్గా కాదు, కానీ ఒక బండిలో టిఫిన్ తింటూ నిలబడి ఉంటే అక్కడ ఉండే స్టార్టింగ్ ఫ్రమ్ ఇంగ్రీడియంట్స్, వాళ్ళ ఆయిల్స్ అన్నీ చూస్తే మీకు, అంటే ఇప్పుడు ఈ మధ్య స్పెషల్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. ఈ ప్లాంట్ బేస్డ్ వీగన్ అనే ఇది బాగా ప్రాచుర్యంలోకి రావడానికి, అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ద ఫస్ట్ ఫ్యూ, అప్పుడు మీకు ఎలా ధైర్యం వచ్చింది ఇదే కరెక్ట్ వే అని? తర్వాత ఎందుకు ఇంత హైప్ ఉంది అబౌట్ దిస్ హోల్ థింగ్ కాల్డ్ వీగనిజం, ప్లాంట్ బేస్డ్ డైట్? రెండిట్లో తేడా ఏమన్నా ఉందా? ఇప్పుడు కదా నాకు ఎందుకు ధైర్యం అన్నారా ఇందాక? నిజమే, ధైర్యం అంటే అది ఇగ్నోరెన్స్. నాకు ఇగ్నోరెన్స్ను ఒక నిజంగా ఏదో సాయం చేసేసేయాలి. ఎందుకంటే నాకు తెలుసు ఆ రకం మనం వెళ్తున్న విధానం మంచిది కాదు, ఇంకో విధానం ఉంది నాకు తెలుసు, నేను ఆ పాత్లో ఉన్నాను. సో మన ఎలాగుంటుంది, మన చెల్లెళ్ళు అక్కలు మన ఫ్యామిలీ వాళ్ళు కొంచెం తప్పుదారి పడుతుంటే మనం ఏదో జ్ఞానం ఇచ్చేసి వాళ్ళు మంచి చేసేసుకోవాలి, వాళ్ళ సుఖం కోసం సంతోషం కోసం అనుకుంటాము. ఆ రకంగా నేను ఊరికే క్వైట్గా ఉండకూడదు. క్వైట్గా ఉండకూడదు, నేను చెయ్యాలి, ఏదైనా చెప్పాలి అని. ఆ బిజినెస్ మోడల్ ఇట్లాంటివి ఏం ఆలోచించుంటే నేను వీగన్ పెట్టేదాన్నే కాదు, వేరేగా ఉండేది. చికెన్ మటన్ అన్ని పెట్టేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది ఫుడ్.
అవును నేను బిజినెస్ లో ఉండాల్సిన పని కూడా లేదు అట్లా పెట్టేటట్టయితే. అందుకని నేను జనాలకి అవగాహన తీసుకురావాలి, మంచిగా ఉండాలి. వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అంటే భయపడుతున్నారు, ఫుడ్ అంటే మంచి ఫుడ్ అనేటప్పటికి ఫుడ్ అంటేనే భయపడుతున్నారు. టేస్టీ ఫుడ్ హెల్తీగా అంది తింటూ గిల్ట్ తోటి ఉంటున్నారు. హెల్తీ ఫుడ్ తినాలంటే తినలేను అని చెప్పేసి భయపడుతున్నారు. తర్వాత తిన్న తర్వాత ఆరోగ్యము మంచిగా లేదని ఇంకొక బాధ. అవును, ఇవి నాట్ మంచి రిలేషన్షిప్ లేదు మనకి ఫుడ్ తోటి. అది నేను మార్పించాలి. రిలేషన్షిప్స్ అన్నది చాలా మంచిది. అంటే ఈ లాంజివిటీలో డిసీజ్ ప్రివెన్షన్ అయితే, హెల్తీ లైఫ్ స్టైల్స్లో, వెల్నెస్లో రిలేషన్షిప్స్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. రిలేషన్షిప్స్ విత్ అదర్ పీపులే కాకుండా రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్, రిలేషన్షిప్ విత్ వాట్ యు నరిష్ యువర్ సెల్ఫ్ విత్ చాలా ఇంపార్టెంట్. అది మనం దేంతో పోషిస్తున్నాం మన బాడీని, మన మైండ్ని అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకని నేను ఆ రోజు మొదలు పెట్టాను. నాకు ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, అదేంటి పాలు పదార్థాల్లో పెడితే ఏమైంది, నువ్వేమి. బట్ డిడ్ యూ సిన్సియర్లీ బిలీవ్ అంటే దట్ యానిమల్ ఫుడ్ తింటే అదొక ఫిలాసఫీ, ఒక ఫ్యాడ్, ఊరికే అది హైప్, ఊరికే అంటే ఏముంది అందరు ఇంతమంది తినలేదు చికెన్ మటన్ అని, అది రిలీజియస్ ఐడియాలజీ, స్పిరిచువల్ ఐడియాలజీ అని కొంతమంది, మరి కొంతమంది ఎలా సాధ్యం అని. సో అలా మీకు వాట్ ఈస్ ద రియల్ రీజన్? హెల్త్ వల్ల? సో మోర్ దెన్ నాకు తింటే మంచిది కాదు అనే దానికన్నా ఇలాంటి మాంసాలు తింటే మంచిది కాదు అని నాకు గ్యారంటీగా తెలుసు. నేను అందరినీ వెజిటేరియన్ అయిపోమంటలేదు, అయిపోతేనే బెస్ట్ అంటలేదు కూడాను. కానీ మన లైఫ్ స్టైల్స్లో, మన సిటీస్లో మనకు వచ్చేలాంటి మాంసాలు, ఓకే, ద హోల్ పాయింట్ ఆఫ్ యానిమల్ క్రూయల్టీ అవన్నీ నేను సపోర్ట్ చేయను. మనం ఇలాంటి లైఫ్ స్టైల్స్ని ఎంబ్రేస్ చేసుకోవటం వల్ల యానిమల్స్ కూడా సేవ్ అవుతున్నాయని నాకు చాలా ఆనందం. అది సెకండరీ. ఇన్ ద సెన్స్ యానిమల్స్ని సేవ్ చేయాలని మనము ఈ బిజినెస్ పెట్టలేదు. ఈ బిజినెస్ వల్ల యానిమల్స్ సేవ్ అవుతున్నాయని చాలా ఆనందం. సో చాలా మందికి అక్కడ తేడా ఉంది. వీగన్ అనేటప్పటికి కొంచెం ఎలాగెళ్తారు ఏంటంటే వాళ్ళు రాడికల్ అనుకుంటారు. ఎందుకంటే చాలామంది వీగన్స్ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్. అవును, కరెక్ట్. సో వీగనిజం అన్నది ఫుడ్, మన ఆరోగ్యం గురించి ఒకటి, యానిమల్ వెల్ఫేర్ గురించి ఒకటి, ప్లానెట్ హెల్త్ గురించి ఒకటి, 3 రకాల కారణాలు ఉంటాయి. రైట్. నా విషయంలో, మన వైబ్రెంట్ లివింగ్ విషయంలో, ఇది ఫుడ్ మనకి మన హ్యూమన్ బాడీకి ఎలాగా మంచిది అనే ఉద్దేశంతో బై డిఫాల్ట్ నువ్వు ప్లానెట్ని హెల్ప్ చేస్తున్నావు, అలాగే యానిమల్స్ని కూడా చంపకుండా ఉంటున్నావు. అది సో చాలా మందికి అది కన్ఫ్యూజన్ అనమాట, ఏంటి వీగన్ అంటే. సో అందుకే మనం ప్లాంట్ బేస్డ్ అంటాం. సో అసలు నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఎవరిని కన్ఫ్యూజ్ చేయకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది వెజిటేరియన్, అంతే. ఇది వెజిటేరియన్ ఫుడ్, అంతకు మించి ఏమీ కాదు. వెజిటేరియన్ హోల్ ఫుడ్. వీగన్ అంటే రిఫైన్డ్ ఫుడ్ ఉంటుంది, ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది, జంతువులకి సంబంధించి లేకపోతే అది వీగన్ ఫుడ్ అయిపోద్ది. కానీ మనం చేసేది హోల్ ఫుడ్, సంపూర్ణ ఆహారం. రైట్. నీకు ఆరోగ్యంకి ఎలాగే మంచిదైతే, మీరు అడిగారు మీకు నిజంగానే ఫస్ట్ నుంచి మాంసం తినకపోతే నీకు ఆరోగ్యానికి మంచిదా అని మీకు నమ్మకం ఉందా అని. నా జర్నీలో చాలా స్టడీస్, చాలా రీసెర్చ్ చూపించింది ఎలాగ నువ్వు ఇలాంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్, లెగ్యూమ్స్, లెంటిల్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్, హెర్బ్స్, ఇవన్నీ ఎంత మంచిది ఆరోగ్యం కని. జస్ట్ లైక్ ఆయుర్వేద ప్రీచెస్. ఆయుర్వేదాలో అచ్చం ఇదే. ఆయుర్వేదాకి నేను చేసిన దానికి, మన వైబ్రెంట్ లివింగ్లో చేసిన దానికి తేడా ఏంటంటే ఆయుర్వేదాలో మజ్జిగ వాడతారు, నెయ్యి వాడతారు. ఆయుర్వేద అన్నది మనకి పురాతన కాలం నుంచి వచ్చిన సైన్స్, పురాతన సైన్స్. అది ఆ రోజుల్లో అది ఆయుర్వేద సైన్స్ మొదలు పెట్టినప్పుడు ఆ రోజుల్లో మన ఆవులకి పేర్లు ఉండేవి. గౌరి అనేవాళ్ళం, లక్ష్మి అనేవాళ్ళం, దానికి పేర్లు ఉండేవి. అందులోంచి మనం చాకేవాళ్ళం. దాంట్లో ఉన్న చాకినప్పుడు ఇది సొల్లు అంతా ఉంటుంది కదా, ఆ సెలైవా అంతా మన గోళ్ళల్లోంచి మన బాడీకి వెళ్తుంది, మనలో ఉన్నది వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు మనకి సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటుంది. అప్పుడు మన ప్రేమతోటి అది థ్రైవ్ అయ్యి, దానికి చూడండి, తల్లైనా సరే మంచి మూడ్లో లేకపోతే పాలు ఇవ్వగలదా? అవును, ఇవ్వలేదు. రైట్. క్వాలిటీ కూడా మంచిగా ఉండదు, ఆ హార్మోన్స్ అన్నీ అందులోకి వెళ్తాయి. ఇప్పుడు ఈ జంతువులకి ఎలాంటి హార్మోన్స్ ఉంటాయి?
ఏంటి న్యాచురలీ కూడాను. బాబోయ్. పాత రోజుల్లో అయితే మనం ఆ ప్రేమలు ఇచ్చి పుచ్చుకోవటంలో నువ్వు ఆ ఆవుతోటి మంచిగా లేకపోతే అది నీకు మంచి పాలు ఇవ్వదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో న్యాచురల్గా ఈ ప్రేమతోటి అంటే ఒకళ్ళొకళ్ళు ఉపయోగపడుతున్నారు కాబట్టి అలాంటి రిలేషన్షిప్ తోటి నీకు పాలు వచ్చేవి. దాంతో నువ్వు పెరుగు చేసుకుంటావు, దాన్ని చిలుకుతావు, ఎన్నో ఉంటుంది నంబర్ ఆఫ్ టైమ్స్. అలాగ చేస్తే అందులో ఉన్న ప్రోబయోటిక్స్ నీ బాడీకి అవైలబుల్ అవుతాయి. సో అది నువ్వు చేస్తావు, అది టోటలీ హెల్తీ. నువ్వు 1 ఎకరం 2 ఎకరాల పొలాలు కొనుక్కి నువ్వు పొలంలో ఉండి నువ్వే నీ పంట పండించుకుంటూ నువ్వు 1 ఆవు 2 ఆవులను పెట్టుకొని నువ్వు దాంట్లోంచి నీ మజ్జిగ తాతాను, దాంట్లో మిగిలిన దాంతో నేను వెన్న చేసుకుని నెయ్యి చేసుకుంటానంటే ప్లీజ్ గో హెడ్, ఓకే విత్ దాట్. కానీ అలా కాదు కదా, ఇప్పుడు ఇండస్ట్రియల్ ఫార్మింగ్ అయిపోయింది. ఆ యానిమల్స్ని మనం మంచిగా ట్రీట్ చేయటం లేదు, యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తాం అసలు ఏమి ఆలోచించకుండా. అలాగే నీకు ఇన్ని లీటర్లు కావాలని గ్రోత్ హార్మోన్స్ ఇస్తాము. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎప్పుడు చెప్తూనే ఉంటాను, డాక్టర్లు కూడా చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అంత ముఖ్యమైన పాతకాలం నుంచి మనం 15 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాము. జనాలకి మార్పు వస్తూనే ఉంది, కానీ ఇంకా ఆపకూడదని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఈవెన్ ఒక 10 మంది కన్నా అర్థమైతే వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ తరఫున ఎంతో మందికి ఆరోగ్యం బాగుపడుతుంది అనేసి. సో దట్స్ వై పాలు వద్దంటున్నాను. అలాగే మాంసాలు, మీకు ఆ చికెన్ ఆ కేజ్లో ఉండి అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్స్ గుడ్ మీట్ ఫర్ యూ? ఎలాగ మీకు అది ఆరోగ్యానికి మంచిది అవుతుంది? ప్రోటీన్ ఉంటే సరిపోతుందా? దాంతోపాటు నీకు డైజెస్ట్ అవ్వాలి కదా. అవును, దాంతోపాటు నీకు ఇంకా అవి కాకుండా ఇంకేం వస్తున్నాయి? దాంతోపాటు ఆ పరిసరాల వల్ల నీకు వచ్చిన స్ట్రెస్ అంతా ఆ మాంసంలో నీకు వస్తుంది. ఆ స్ట్రెస్ అంతా పోతుంది, మన బాడీలోకి వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతాయి? అంతే కదా. అవును, ఇప్పుడు తల్లికి అన్కంఫర్టబుల్ ఉంటేనే బేబీకి ఇరిటేషన్ వస్తుంది. అవును, బేబీకి మరి పాలైతే ఆ మాంసం అయితే ఆల్ ద సేమ్ కదా. దిస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ పాయింట్. మనం బిడ్డకి అంటే తల్లికి పెట్టే ఆహారం బాలింతలకి వాడికి మనం ఆలోచిస్తాం, పాలిస్తున్న తల్లులకి. సో ఆబ్వియస్లీ దిస్ మేక్స్ మోర్ సెన్స్ వాట్ ఎవర్ యూర్ సేయింగ్. మరి నువ్వు ఆ చికెన్ కి వెళ్ళిపోయి ఫ్లాక్ సీడ్స్ తింటున్నాయా బయట? అవును. ధాన్యాలు తింటున్నాయా? దాని స్పెషల్ ఫీడ్ ఉంటుంది. అదే రైట్. అది పుట్టిన రోజు నుంచి అది చచ్చిపోయే రోజు వరకు ఆ ఒక ప్లేస్లోనే ఉంటుంది. అవును, చాలా దారుణం. తర్వాత రాత్రి ఇలాగా తీసుకెళ్తారు. ఇట్స్ జస్ట్ క్రూయల్టీ. ఎందుకు వెళ్ళాలి? పైగా చాయిస్ ఉన్నప్పుడు తినొచ్చు కదా ఇట్లాగా. అదే కాకుండా లెస్ రిసోర్సెస్ మనకి ఎన్వైరన్మెంట్కి అన్నిటికీ మంచిది. సో నేను ఇక్కడ కూర్చొని మా ఇంట్లో వాళ్ళు కూడా కొందరు ఉన్నారు మాంసాలు తినేవాళ్ళు, నేనేమీ ఆపట్లేదు వాళ్ళని. కానీ ఎక్కువ తినండి, అప్పుడప్పుడు అయి తినండి అట్లీస్ట్. ఒక సిగ్నిఫికెంట్ పాయింట్, చాలామంది నాకు తెలిసి మంచి ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, యాక్టర్స్, సూపర్ స్టార్స్, వీళ్ళందరూ మీ డయట్ పరిధిలోకి వచ్చాక వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. చాలామంది వీగన్గా దే ఆర్ లివింగ్. అబ్సల్యూట్లీ. ఆఫ్ కోర్స్ నేను అడిగితే మీరు చెప్తారు లేదు నాకు తెలియదు. చాలామంది వాట్ ఐ హర్డ్ ఇస్ దట్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగా చాలామంది, నమ్రత, వీళ్ళందరూ దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్ ఇంటూ బీయింగ్ వీగన్. మరి వాళ్ళు వీగన్ ఉన్నారో లేదో నాకు తెలీదు. చాలామంది వెనక్కి ముందుకి వెళ్తూ ఉంటారు, కానీ మోర్ వెజిటబుల్స్ మనం లేబుల్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. నేను అదే అంటాను, నువ్వు వీగన్ అయిపోక్కర్లా, ప్లాంట్ బేస్డ్ డైట్ ఎక్కువ ఫుడ్స్ తిను, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తిను, ఆరోగ్యానికి మంచిది. అప్పుడప్పుడు నువ్వు మాంసాలు తిన్నా, చేపలు తిన్నా, అది వేరే విషయం, అది నీకు హాని జరగదు ఎక్కువ ఇది తింటే. కానీ నువ్వు మెయిన్ నీ న్యూట్రిషన్ కోసం దాని మీద డిపెండ్ అవ్వద్దు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఎక్సలెంట్. నీ న్యూట్రిషనల్ నీడ్స్ కోసము మాంసాల మీద ఆధారపడద్దు. ఆధారపడకుండా కూడా నీకు చాలా బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ ఉంది అని అది నేను టేస్టీగా తినటం నేను చూపిస్తాను అన్న ఉద్దేశంతో ఈ పాఠ్య. ఇక్కడ నేను స్పెసిఫిక్గా వాంట్ ఆస్క్, ఈ మధ్య డయాబెటీస్, గట్ హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్, అసలు అంటే పెస్టిసైడ్స్ వల్ల మన బాడీలో ఎంత హామ్ జరుగుతుంది కెమికల్స్ వల్ల అనేది గ్రహించలేని స్థితిలో చాలా మంచి లైఫ్ అని అనుకుంటున్న వాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి, లంప్స్ వచ్చేస్తున్నాయి. సో ఎందువల్ల? దానికి ఏం తింటే ఇలా ఏ చేంజెస్ చేస్తే దాని బారిన పడకుండా ఉంటాం? మనము ఇంత ఫుడ్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మీరు అంటున్నారు క్యాన్సర్స్ ప్రివెంట్ చేయాలంటే, ఈ జీవన విధానం వల్ల వచ్చిన డిసీజెస్ ప్రివెంట్ చేయాలంటే, నేను అన్న దాంట్లోనే అనేసాను, ఉత్తి ఫుడ్ ఒకటే కాదు, మన లైఫ్ స్టైల్స్ మీద ఉంటుంది ఆధారం.
వైబ్రెంట్ లివింగ్ ద్వారా మనం ఫుడ్ ఫోకస్ చేసిన నా క్లయింట్స్కి అయితే మనం వచ్చిన వాళ్ళకైతే అందుకే మనకి యోగా ఉంది ఇక్కడ. అలాగే నేను ప్రతి ఒక్కరికి నాకు పర్సనల్ కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చెప్తూ ఉంటాను. ఉత్తి ఫుడ్ తోటి మీకు సొల్యూషన్ లేదు, అది ఒక భాగం మాత్రమే. రైట్. ఇప్పుడు చాలా మంది హెల్త్ గురించి చెప్తున్నారు. నేను చెప్పింది ఫస్ట్ నుంచి మనం కూడా మన షోలో చెప్పినప్పటి నుంచి సేమ్ ఉంది, ఇంకా అది నడుస్తుంది, ఇంకా దాని అవేర్నెస్ కూడా పెరిగింది. మీరు ఫుడ్తో పాటు ఫుడ్ కూడా ఎలాగ తింటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఆవేశంతో తినకూడదు. నేను ఇప్పుడు ఆవేశంతో ఫినిష్ చేసా, బట్ మీరు ఎలా మాట్లాడుతున్నారు కదా అని నేను మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు తింటే పర్వాలేదు, కానీ నేను మాట్లాడుతూ తింటూ అది ఏం తింటున్నానో వాసన చూడకుండా, రంగు ఎలాగుంది, టేస్ట్ ఎలాగుంది, కరకరం అంటుందా లేదా, ఇవన్నీ లేకుండా తినటం కరెక్ట్ కాదు. సో ప్రెజెంట్ ఉండాలి, షుడ్ బి మైండ్ఫుల్. ఫుడ్ వచ్చిందంటే గ్రాటిట్యూడ్ ఉండాలి, రైట్? అన్నం పరబ్రహ్మం. నువ్వు ఫుడ్ అన్నదే గాడ్ అన్నప్పుడు నువ్వు ఎలాగా క్యాజువల్గా తింటావు, అంతే కదా. దాని మీద శ్రద్ధ పెట్టాలి. నువ్వేం తింటున్నావు, అది ఎక్కడ వచ్చింది, ఆ పండించిన వాళ్ళు ఎవరు, కృతజ్ఞతలు చెప్పుకొని ఆ భూమికి. అట్లాగే చేసిన వాళ్ళు కూడా, అవును, చేసిన వాళ్ళ ఎనర్జీస్, చేసిన వాళ్ళ బట్టే కదా మనం తింటున్నాము కదా. చిన్న జోకేస్తాం, చెయ్యండి. శ్రీదేవితో పాటు భూదేవికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కరెక్ట్ కరెక్ట్. చేసిన వాళ్ళకి, పెంచిన వాళ్ళకి, ఎందులో పెరిగిన దానికి అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. బీయింగ్ మైండ్ఫుల్ గా ఉన్నారనుకోండి, మీరు అంత మైండ్ఫుల్ గా ఉన్నప్పుడు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి. నువ్వు మార్కెట్లోకి వెళ్ళి కొనేటప్పుడు అంత ఆలోచన పెట్టి చూసి నీకు అనారోగ్యకరమైన ఫుడ్ ఏమైనా తెస్తావా? తేవు కదా. ప్రాసెస్ నూడిల్స్ తేగలవా? దాంట్లో నీకు అర్థం కాని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే తేలేవు, అంత ఆలోచన పెడితే. సో ఆలోచన పెడితే నీకు తిన్నది కూడా కొంచెం కూడా ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది, ఒంటికి బాగా పడుతుంది, నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా మంచిగా తింటావు. అది మైండ్ఫుల్నెస్. 2 బాడీ కదలాలి, ఎక్సర్సైజ్, ఇట్ హ్యాస్ టు మూవ్. నువ్వు ఇల్లే తుడుచుకుంటావో, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తావో, వాకింగ్ చేసుకుంటావో, ప్రకృతిలో పిల్లలతో ఆడుకుంటావో, ఏదైనా చేసుకో, కానీ నీ ఒళ్ళు అయితే కదలాలి. సో ఎక్సర్సైజ్ అయితే ఉండాలి. 3వది నిద్ర. మనం అనుకుంటాము సూపర్ స్టార్స్ అనుకుంటాం, నేను కూడా అట్లనే అనుకున్నాను. ఒక 30s ఆ టైంలో 4 hours నిద్రపోతే నాకు చాలా అనుకుంటాను. నేను అనుకుందని యోగా చేస్తాను కదా, హెల్తీగా తింటాను కదా, నాకు తక్కువ నిద్ర ఉంటే సరిపోతుంది కావాలి అనుకున్నాను. కొంతవరకు నిజం అయ్యి ఉండొచ్చు. యోగులు ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు తక్కువ నిద్రతోనే మంచిగానే ఉంటారు, కానీ మనం ఆ లెవెల్లో ఏమి లేము, అయినా కూడా పెద్ద గొప్పగా ఉందని. సో స్లీప్ స్టడీస్ చాలా చూపిస్తున్నాయి స్లీప్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది. చాలా నీకు అది దాంట్లోనే రికవరీ ఉంటుంది, దాంట్లోనే నువ్వు మళ్ళీ ఫ్రెష్ అయ్యి వస్తావు. సో నీకు స్లీప్ మంచిగా ఉండాలి. అసలు స్ట్రెస్సే ఫస్ట్ చెప్పుకోవాలేమో ఫుడ్ కన్నా ముందు. స్ట్రెస్ మేనేజ్మెంట్. మనము జీవితం థ్రోస్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అట్ యూ. రకరకాలు వస్తాయి, మంచి చెడులు అందరికీ జరుగుతుంటాయి, కానీ అది ఎలాగ తీసుకుంటావు అన్నది ముఖ్యం. 2వది నువ్వు ప్లాన్డ్గా చేసుకుంటే ఆ స్ట్రెస్ కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ నీ ఎక్స్పెక్టేషన్స్, పక్కన వాళ్ళు మనం ఇన్స్టాగ్రామ్లో చూసి ఇంకో దాంట్లో చూసి అలాగా మనం ఉండాలి అని చెప్పేసి ఇంకోటితో కంపేర్ చేసిన అట్లా కాకుండా నీవు ఎవరు, లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వెవరు, నీ రియాలిటీ ఏంటి, దాంట్లో నువ్వు ఎలాగ గ్రో అవ్వగలవు, దాంట్లో ఎలాగ బెస్ట్ ఉండగలవు. అదే హాలిస్టిక్ వెల్బీయింగ్ అంటే. హాలిస్టిక్ వెల్బీయింగ్. సో స్ట్రెస్, మూవ్మెంట్, స్లీప్, ఫుడ్, రిలేషన్షిప్స్. ఇందాక అనుకున్నాం కదా, రిలేషన్షిప్స్ విత్ ఫుడ్, రిలేషన్షిప్స్ విత్ ఈచ్ అదర్, విత్ యువర్ సెల్ఫ్, with the world around you. Connect with the nature, relationship with the nature. So iyanni undali veetlo unte, then that is a holistic well-being. That's why I call myself a holistic nutritionist, right? And nutrition with all of this combined. చాలా మంది స్ట్రెస్ ఈటింగ్ అంటారు. స్ట్రెస్ వస్తే ఏం తినాలి చెప్పనా? ఒక ఫార్ములా, ఈజీ. డోంట్ ఈట్ ఎనీథింగ్. స్ట్రెస్లో ఉన్నప్పుడు నువ్వు ఫుడ్ తినకూడదు. అంటే నువ్వు స్ట్రెస్లో ఉన్నావు అంటే నీ గట్ ఇస్ అండర్ స్ట్రెస్. ఇంకా దానికి మైండ్ స్ట్రెస్, బాడీ మైండ్ ఉంది కదా, గట్ అండ్ మైండ్ యాక్సెస్, దట్ కనెక్షన్ ఉంది.
నువ్వు స్ట్రెస్ అన్నావు అంటే ఈ రెండిటికి కనెక్ట్ ఉంది, రెండు అండర్ స్ట్రెస్. Right. So when it's under stress, it's not going to function well. Just like how you can't function well, your internals also won't function. So you don't give it more work. Because తింటాం అంటే వర్కే కదా బాడీకి. అవును. Now it has to produce the digestive enzymes to process it and all of that. So don't eat. Stress లో ఉంటే don't eat. Take time to breathe. Mindful breath. Take mindful breath. ఇవన్నీ అనుకుంటాము. చిన్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, అబ్బా బ్రెత్లోనే అంత పవర్ ఉంటే ఫ్రీ కదా. అవును, అందరికీ పవర్ ఉండేదని. నాకు ఇప్పుడు అర్థమైంది, ఫ్రీగా ఉన్నాయి కూడా తీసుకోలేకపోతున్నాం, అంత బ్లైండ్ అయిపోయాం. తెలియక దాని నమ్మకం లేక. సో నిజంగానే అంత పవర్ ఉంది బ్రెత్ లో. అలాగా ఒక శ్వాస ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ 5-6 times తీసుకో. కొంచెం కామ్ అయిన తర్వాత యూ కెన్ ఈట్ సంథింగ్ ఆఫ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. A fruit is good enough. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ లో ఉన్నప్పుడు నీ బుర్ర ఎక్కడో ఉంది కదా, యూఆర్ అండర్ స్ట్రెస్, సో యూ నాట్ ఫాలోయింగ్, యూఆర్ నాట్ లుకింగ్ అట్ వాట్ యూర్ ఈటింగ్. సో దెన్ యువర్ బాడీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్. నీ బాడీ నేను కోఆపరేట్ చేయట్లేదు, దాంట్లో కావాల్సిన ఎంజైమ్స్ అది ప్రొడ్యూస్ చేయటం లేదు. కరెక్ట్. సో నువ్వు అది తిన్న మంచి అరటిపండు అయినా కూడా అది జీర్ణించుకోవడానికి కష్టపడిపోతుంది బాడీ. సో స్ట్రెస్ ఉన్నప్పుడు తినొద్దు, జబ్బు వచ్చినప్పుడు తినొద్దు. That's another thing. ఇది జబ్బు వచ్చినప్పుడు ఏం తినాలి? జ్వరం వస్తే మీకు మీ 2 ఫేవరెట్ ఫుడ్స్ చెప్తా. మంచిగా మైదాతో చేసిన మంచి బ్రెడ్, ఒక 2 స్లైసులు బ్రెడ్, ఒక కప్పు పాలు. జ్వరం వచ్చినప్పుడు అదే పెడతారు, చిన్నప్పుడు అదే పెట్టేవారు. సో ఇప్పుడు 2 కూడా చూస్తే మీరు జ్వరం ఎక్కువ, మీకు జ్వరం వస్తుంది చూస్తే ఎవరైనా తీసుకుంటే కూడా నాకు జ్వరం వస్తుంది. యాక్చువల్లీ స్టార్ తెలుసు కదా నేను ఏం చేస్తాను. కంకణం పరమౌషధం. కరెక్ట్ గా చెప్పారు. నిజంగా మీకు పిల్లలకి ఫుడ్ పెట్టకపోతే చాలా బాధ వేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు తెలుసా, నాకు వాంతులు వస్తాయి, పిల్లలకి విరోచనాలు వస్తాయి. అమ్మో వాంతులు అయిపోయినాయి, విరోచనాలు అయిపోయినాయి, మనం ఫుడ్ పెట్టకపోతే నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి మరి కాస్త పెడతాం, మరి కాస్త వాంతు చేసుకుంటారు. నాకు ఒకసారి మా అబ్బాయి చిన్నప్పుడు డాక్టర్ చెప్పాడు, వాడికి ఏదో పెట్టాను, ఏదో పెద్ద స్టీమ్డ్ వెజిటబుల్ మంచిది కదా అని కొంచెం ఎక్కువ తోసినట్టున్నాను. వాడికి వాంతులు రావటం మొదలుపెట్టినాయి. పాలిచ్చే రోజుల్లో కూడా. రాత్రి అయిపోయింది, మనం ఎక్కడైనా ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఉంటారు కదా, పీడియాట్రిషియన్, ఫోన్ చేశాను. రాత్రి అయిపోయింది కానీ నాకు తప్పలేదు, వాంతులు ఆగట్లేదు, వాడికి ఏం చేయాలి? 6 గంటల సేపు ఏమి ఇవ్వద్దు చెప్పాడు. వాటర్ ఇవ్వద్దు, పాలు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు అన్నాడు. నర్సింగ్ అప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రతి గంట తాగుతారు పిల్లలు, అలాంటిది 6 గంటల సేపు వద్దంటున్నావు ఎలాగా అనుకున్నా. తప్పక మాట వినాలి కదా, మరి నాకు ఇంకా వేరే సొల్యూషన్ లేదు. మ్యాజిక్ ఆగింది. 6 గంటల సేపు ఎలా పడ్డానో నాకు తెలీదు, కానీ సేమ్ సొల్యూషన్ ఎంత మందికి. తర్వాత నేను వాడి మీద ప్రయత్నం అయ్యింది, ఎంతోమంది చెప్పాను. ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే చెప్తారు. ఆయన కూడా డాక్టరే చెప్పింది, కానీ అంటే నా ద్వారానే కాకుండా డాక్టర్. నువ్వు 6 hours, ఇట్స్ అ మ్యాజికల్ నంబర్ ఆఫ్ అవర్స్ అన్నమాట. ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు, నీకు వాంతులు విరోచనాలు అన్నీ తగ్గుతాయి. ఒక్క పూటలో నువ్వు డీహైడ్రేట్ అయిపోయి అదే కానీ నువ్వు ఆల్రెడీ తాగేసి ఉండి దాని మీద వాంతులు వస్తే అవన్నీ వేరే స్టోరీ. అదే కదా, నువ్వు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అట్లాగైతే అది వేరే స్టోరీ. సో యాక్చువల్లీ చాలా ఇదంతా ఎంత మనం న్యాచురల్గా సహజంగా జీవించాలో తెలుసుకుంటున్నాం. వెయిట్ గెయిన్కి కూడా బహుశా ఇదే కారణమేమో, అంటే ఇలా చేయకపోవడం వల్ల. బికాస్ అందరూ ఇవాళ ఎవ్రీబడి, నాకు ఇందాక మీ స్టాఫ్లో ఒక అమ్మాయి కలిసింది, తనతో ఏదో మాట్లాడుతుంటే తనంత అనమాట, వచ్చిన కొత్తలో తనకి 15 కిలోలు ఎక్కువ వెయిట్ ఉందిట. తను అంటే 3 నెలలలో 15 కిలోలు తగ్గిపోయిందిట. పైకి కిందకి మెట్లెక్కి ఆయాసం వచ్చేట తనకు. అప్పుడు మిమ్మల్ని చూసి అనుకుందిట, ఓ ఎలాగా అని. అండ్ ఐ ఆల్సో నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ చాలామంది ఫిల్మ్ స్టార్స్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు ఫర్ యువర్, మీరు ఎలాగా సన్నగా ఉన్నారు. మీ వయసు చెప్పారంటే అందరు మోసపోతారు, కాబట్టి చెప్పట్లేదు. చెప్పాలి, 10 ఏళ్ళు ఎక్కువేసి చెప్పాలి, ఇన్స్పైర్ అవుతారు. ఎక్కువేసి చెప్పకపోయినా నిజం వేసి చెప్పుకోవాలి. నేను సన్నగా ఏం లేదు స్వప్న, నేను కరెక్ట్గా ఉన్నారు. మీరు కరెక్ట్గా ఉన్నారంటే అందరూ ఏమనుకోవాలో నేను ఆలోచిస్తున్నాం. బట్ యాక్చువల్లీ అంటే ద రీజన్ ఐ బ్రాట్ దిస్ అప్ ఇస్ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ చాలా పెద్ద ఇష్యూస్ అయిపోయాయి ఈ మధ్య. ఎందుకంటే దానివల్లే కొంచెం రకరకాల కొత్త రొటీన్స్లోకి వెళ్ళిపోతున్నారు. అవును. బట్ మీరు ఎప్పుడు చెప్పేది శుభ్రంగా హోల్ ఫుడ్స్ తిని, కావాల్సినంత తిని, సరిగ్గా తింటే ఆ వెయిట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది బాడీలోని. కరెక్ట్. ఏంటో తెలుసా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం? క్విక్ సొల్యూషన్స్.
నేను తగ్గిపోవాలి, వెయిట్ తగ్గిపోవాలి, నాకు 2 నెలలే ఉంది టైం. ఈ నెలలో నేను 4 కేజీలు తగ్గిపోవాలి, ఇంకో నెలలో ఇంకో 4 కేజీలు తగ్గిపోవాలి, నేను అలాగైపోవాలి. క్విక్ సొల్యూషన్స్ పనికిరావు. అందుకే రాంగ్ డైట్స్ మీద వెళ్తారు. అది ఈ కీటో డైట్ అని, ఇంకో డైట్ అని రకరకాల వాటి మీదకి వెళ్ళిపోతారు. ఫర్ షార్ట్ టైం ఏదో కొంచెం నీకు హెల్ప్ అవడానికి ఏదో వారం 2 రోజులు క్లెన్స్ చేసుకోవడం, డీటాక్స్ చేసుకోవడం అంటే ఓకే. క్విక్ సొల్యూషన్ కావాలి అందరికీ. నెల రోజుల్లో తగ్గిపోవాలి, 2 నెలల్లో తగ్గిపోవాలి, నేను రోజుకి ఒక పూటే తింటాను భోజనం. ఓకే, నీకు క్యాలరీస్ లెస్ అయితే న్యాచురల్లీ కొంచెం తగ్గుతావు, కానీ ఎన్ని రోజులు అవుతావు అట్లాగా? నీకు న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయా దాంతో? నీకు తెలుసా ఎలాగ తినాలి? 1 meal a day తప్పంటల్లా, కానీ నీకు తెలుసా ఎలాగ తినాలి? అదే నీ లైఫ్ స్టైల్కి అనుకూలంగా ఉంటుందా? రెండోది, నీకు ఆ వెయిట్ లాస్ అన్నది సస్టైనబుల్గా ఉండాలి. అంటే 2 నెలలు మళ్ళీ తింటే వచ్చేస్తుంది. మళ్ళీ తినకుండా ఉంటామా మరి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లూజింగ్ వెయిట్? యూ వాంట్ టు బీ హెల్తీ అండ్ హ్యాపీ. ఇఫ్ యూ నాట్ హ్యాపీ బికాస్ సంబడీ ఈజ్ ఈటింగ్ అండ్ యూర్ నాట్ ఈటింగ్ అండ్ వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంది, నాకు ఎనర్జీ లేదు, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈస్ దట్? నువ్వు సన్నగుంటే మాత్రం ఇంకెందుకు? సో మనం ఏం చేయాలంటే ఇంత టైం అని తీసుకోవాలి. ఒక 6 నెలలు ఇచ్చుకో, సంవత్సరం ఇచ్చుకుంటే ఇంకా మంచిది. అది నీ లైఫ్లోకి నీ బెనిఫిట్స్ నీకే ఉండిపోతాయి. పోతుంది అని కూడా భయం ఉండదు, ఫియర్ ఉండదు. లేకపోతే నాకు వెయిట్ వచ్చేస్తుందేమో మళ్ళీ అని ఫియర్ అక్కడ ఉంది, నాకు తినాలనేది తినకూడదు. సో అంత పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు. రైట్, కొన్ని చిట్కాలు. ఒకటి, ఇనఫ్ టైం ఇవ్వండి. నెక్స్ట్ బర్త్డేకి అనుకోండి, ఈ బర్త్డేకి చెప్పుకోండి, నెక్స్ట్ బర్త్డేకి అనుకోండి. అప్పుడు తినేటప్పుడు మీరు ఏం తింటున్నాను అని క్వశ్చన్ చేయండి. అది సంపూర్ణ ఆహారం కాకపోతే, నా బాడీ ఒక టెంపుల్, నేనే అది దేవుడు, ఆ దేవుడు ఈ టెంపుల్లో ఉండటానికి కరెక్ట్ కాదు, అందుకని నేను సంపూర్ణ ఆహారం తిన్నాను. సంపూర్ణ ఆహారం అంటే నేచర్ నుంచి వచ్చింది. రైట్, ఎక్కువ దాన్ని తీసేసి యాడ్ చేసి కెమికల్స్ యాడ్ చేసి అట్లా కాకుండా, ప్రాసెస్ చేయకుండా లిమిటెడ్ మినిమల్ ప్రాసెసింగ్, అంటే స్ప్రౌటింగ్, సోకింగ్, గ్రైండింగ్, అలాంటివి ఓకే. అలాంటివి తింటూ ఎంత కావాలి అంటే అంత తింటూ, కడుపు నిండా తింటూ. కడుపు నిండా తినాలి అంటే, సరే ఇది బ్రౌన్ రైస్ కదా, మిల్లెట్స్ కదా, సంపూర్ణ ఆహారం కదా, నేను ఇంత తింటాను అంటే లాభం లేదు. తర్వాత ఇంత పప్పు వేసుకుంటాను అందులో అంటే మీకు అది సరిపోదు. సో సంపూర్ణ ఆహారంలో ఈ స్టెప్స్ అన్నమాట. ఎక్కువ భాగం కూరగాయలు, నెక్స్ట్ భాగం మనం అనుకున్నాం కదా రాజ్మాలు, చెన్నాలు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అట్లాంటివి, తర్వాత పళ్ళు, తర్వాత ధాన్యాలు, తర్వాత పిడికెడు గింజలు. అంటే ఏంటి, మన సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇట్లాంటివన్నీ రోజుకి వెళ్ళేలాగా చూసుకొని అలాగా తినాలి. అది క్రియేటివ్గా టేస్టీగా తినాలంటే మాలాంటి వాళ్ళ దగ్గర వచ్చి నేర్చుకోండి. మన దగ్గర యూట్యూబ్ ఛానల్లో ప్రతి వారం ఒక్కొక్క రెసిపీ పెడతాం, ఎంతో మంది బెనిఫిట్ అవుతున్నామని మాకు ఓకే వస్తూ ఉంటాయి. అది రెండోది, ఇలాంటి చోట వచ్చి టేస్ట్ చేయండి, నేర్చుకోండి. మనకి రోజుకి 1 గంట మన ఫుడ్ కోసము మనం షాపింగ్ చేసుకోవటము, అది నానపెట్టుకోవటము, మొలకలు పిలిపించుకోవటము, గ్రైండింగ్ చేసుకుని పులవ పెట్టడము, తర్వాత వంట చేసుకోవటము, రోజుకి 1 గంట అది కంపల్సరీ మనము మన మీద కేటాయించుకోవాలి. అది మగ ఆడ అందరికీ, మన పిల్లలకు కూడా నేర్పాలి. కరెక్ట్, ఓకే. పిల్లలకు నేర్పాలంటే గుర్తొచ్చింది, మనం తిన్నదే కాదు, మనం ఇందాక చెప్పినట్లు ఇంకోటి ఉంది, ఎలిమినేషన్ అన్నది. ఇప్పుడు మనము తిన్నదే కాకుండా, తిన్నది మనకు ఒంటిలో అన్నీ అయిపోయిన తర్వాత ఎలిమినేట్ అవ్వాలి కదా. సో టాయిలెట్ గురించి, మనం ఎలిమినేషన్ గురించి, బాత్రూమ్ పొద్దున్న బౌల్ మూమెంట్ గురించి మాట్లాడటం అనేది ఒక ట్యాబు. కానీ అది కానే కాదు, మన పిల్లలతో కూడా మాట్లాడాలి. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే దాని స్టూల్ కన్సిస్టెన్సీ గురించి అయితే అది వాళ్ళు తిన్న దానికి కనెక్ట్ పెట్టి మనం చెప్పాలి. అలాగే మనం కూడా గమనించుకోవాలి. అదే ప్రతిసారి ప్రతిరోజు వెళ్ళిపోవాలి. అప్పుడే యు ఆర్ న్యాచురలీ డీటాక్సిఫైయింగ్ ఎవ్రీడే. దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్. అది సో అది చేసుకోవాలి. దెన్ మూడోది, ప్రతి భోజనంలోనూ కూడా ఇన్నేసి కూరగాయలు తినేసేయండి. ఒకప్పుడు కూరగాయలు పచ్చి అవ్వండి, ఆవిరికి పెట్టినవి అవ్వండి, తినాల్సిందే. ఏంటి మీరు కూర పప్పుచారులో ఇన్ని కూరలు ఉన్నాయి అంటే అది వేరు ఇది వేరు, ఇది కూడా తినాలి. తర్వాత భోజనం చేసిన తర్వాత కొంచెం నడవాలి. నీళ్ళు తాగచ్చా? కొంచెం ఎక్కువ తాగకూడదు తినేటప్పుడు. నేను పెట్టేసా. ఒక అరగంట ముందు, అరగంట తర్వాత తాగొచ్చు. ఇదిగో అలాగే ఎక్కువ కారం ఉందని చెప్పేసి అలాంటి
దానివల్ల అందుకే ఎక్కువ విపరీతమైన మసాలాలు కారాలు కూడా ఉండకూడదు. వాడకూడదు. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ తిన్నాం అనుకోండి, అందులో దాంట్లోంచే హైడ్రేషన్ వస్తుంది. తెలుసా, మీరు ఇలా మంచినీళ్ళు తాగిన వల్ల కొందరు అంటారు చాలా మంచినీళ్ళు తాగుతాను అయినా సరే నా స్కిన్ డ్రై ఇది ఇట్లాగా అనేసి. దాంట్లో ఉన్నది చాలా తక్కువ పర్సెంట్ మనకి హైడ్రేషన్ కింద పనికొస్తుంది, మనకి కూరగాయల్లో రావాలి. సో మీరు ఈ సంవత్సరంలో అలా తింటము, ఎలిమినేషన్ గురించి, మూవ్మెంట్ గురించి, నిద్ర మీద ఫోకస్ చేయండి. రోజుకి ఒక అట్లీస్ట్ 10,000 స్టెప్స్ ఉండాలి. అంటే 5 కిలోమీటర్లు నడిచినంత పని పెట్టుకోవాలి. ఒక 30 ఏళ్ళు దాటినాయి, 40 ఏళ్ళు దాటినాయి అంటే కొంచెం బరువు పనులు కూడా చేస్తే పని మంచిది. మీరు పొలంలోకి వెళ్ళి చేసుకుంటారో, జిమ్లోకి వెళ్ళి చేసుకుంటారో, మీ బాడీనే యూజ్ చేసుకుంటారో, మొత్తం మీద వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి కూడా చేసుకోవాలి. సో ఈ 5 స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ, స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటాము? బ్రీదింగ్, డీప్ బ్రీదింగ్, ప్రాణాయామ, సుఖ ప్రాణాయామ అవ్వచ్చు, అనిలోమ్ విలోమ్ అవ్వచ్చు, కపాలభాతి, భాస్త్రిక, భ్రామరి అన్నీ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ కుదరలేదు అంటే నా పర్సనల్గా అయితే బెడ్ టైం రొటీనే కుదిరింది ప్రాణాయామకి, మెడిటేషన్కి. సో అప్పుడు మనం భాస్త్రికను కపాలభాతి చేసుకుంటే మనకి బేసిక్గా కూర్చుంటాం. అందుకని ఊరికే సుఖ ప్రాణాయామ చేసుకుని ఒక పావు గంట అలా చేసుకుని పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. సో ఫోకస్ ఆన్ నిద్ర, స్ట్రెస్ మేనేజ్మెంట్, movement, what you're eating, what you're eliminating, and what you're including in your relationships, and what you're saying that I don't need this. Super. I love that. శ్రీదేవి, ఇంకా మీరు దొరికారు కాబట్టి అడక మానలేకపోతున్నాం. ఈ ఫర్టిలిటీ సమస్యతో చాలా మంది, అంటే ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇదివరకు అంత న్యాచురల్ చైల్డ్ బర్త్, ప్రెగ్నెన్సీ, కన్సీవింగ్ ఇవన్నీ అసలు 10 మంది గంపెడు పిల్లలు ఉండేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు మామూలుగా యంగ్ కపుల్స్కి వస్తున్నాయి. మరి ఫుడ్ ద్వారా దాన్ని సెటరైట్ చేశారు. బికాజ్ ఐఎమ్ ష్యూర్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు చాలా మందికి రివర్స్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఈజీ, బికాజ్ ఎవ్రీబడి ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫర్టిలిటీని తీసేసే డాక్టర్లు కూడా చెప్తున్నారు ముందు వీ ట్రై టు కరెక్ట్ దేర్ లైఫ్ స్టైల్ అని. సో వై డూ వీ హ్యావ్ దట్ అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్? వాట్ ఆర్ యువర్ క్విక్ టిప్స్ ఫర్ దిస్? 100% మన లైఫ్ స్టైల్స్ వల్ల. రైట్, ప్రతి వీరికి ఒక ఫర్టిలిటీ క్లినిక్ ఉంది. అసలు ఎంత దౌర్భాగ్యం, అంతే కదా. అంత న్యాచురల్ విషయంలో మనకి ప్రాబ్లం ఉంది అంటే మనము బేసిక్స్ లోనే తప్పు దారి పడుతున్నాం. అవును. సో దాని వల్ల మీరు అన్నట్టుగా డాక్టర్లే చెప్తున్నారు. సో లైఫ్ స్టైల్స్ ని కరెక్ట్ చేసుకుంటే మాకు వైబ్రెంట్ లివింగ్ లో, నా పర్సనల్ కన్సల్టేషన్ లో ఎన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. వేర్ దే కరెక్టెడ్ దేర్ సక్సెస్ స్టోరీస్. మొన్ననే ఫుడ్ లైఫ్ స్టైల్స్ మనం మాట్లాడుకోవడం, ఒక 3 months 4 months హ్యాపీగా నీకు పీసీఓఎస్ పక్కకి వెళ్ళిపోతుంది. ఫర్టిలిటీ ఇష్యూస్, మెనోపాజల్ వాళ్ళకి 3-4 months మీరు ఇంకా జీవితంలో ప్రాబ్లం లేకుండా ఉంటది అని హామీ ఇస్తుంటే చేసుకోలేరా కదా? అంతే. సో నాకు మొన్న కూడా, సో 2 పిల్లలు ఉన్నారు ఇప్పుడు. సో ఫోటో పెట్టింది 2 పిల్లలది. ఫస్ట్ డాక్టర్లు నువ్వు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే జరగదు అన్నారు అని చెప్పేసి కన్సల్టేషన్కి వచ్చింది. ఇది ఎప్పుడు ఆల్రెడీ ఒక 6-7 years ago వచ్చిన తర్వాత తీసుకున్నది. కొన్నాళ్ళ తర్వాత సక్సెస్ మేడం ఇట్లా అనుకుంటూ హ్యాపీగా చెప్పుకుంది. మొన్న మళ్ళీను ఇంకొక ఫోటో చెప్పి అంటుంది, నేను నా మీద నమ్ముకున్నాను, మా ఇద్దరి మీద నమ్మి, మీ మీద నమ్మి మనం లైఫ్ స్టైల్స్ మార్చుకున్నందుకు మాకు 2 పిల్లలు. అది ఒక్కటి కాదు, అలాంటి ఎన్నో స్టోరీస్. నిన్న అమెరికా నుంచి ఒక అతను ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకుని ఇక్కడే వచ్చారు. నన్ను చూసినందుకు మాట్లాడారు అనమాట. చెప్తున్నారు ఆ ఊర్లో అంట, ఇది సియాటల్లో అనమాట, ఎంతమందికి ఉపయోగపడ్డారో మీరు. నేనే కన్సల్టేషన్ తీసుకున్నా, మీ ఆన్లైన్ ప్రెజెన్స్ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతున్నారు నేను చెప్తున్నానని కాదన్నట్టుగా చెప్తున్నారనమాట. ఆయన డిసీజ్ రివర్స్, ప్యాంక్రియాటిస్ బెటర్ చేసుకున్నారు. ప్రీ డయాబెటిక్ ఉండేవాళ్ళు, నో ప్రాబ్లం. వెయిట్ నో ప్రాబ్లం. ఆయన అన్నారు 40 years వచ్చేటప్పటికి ఏంటో పెద్ద నాకు లిస్ట్ వచ్చేసింది ప్రాబ్లమ్స్. అలాగే అంటారు, నాకు వస్తుంది అనుకోలేదు, అన్నీ వచ్చేసినాయి. 2 సార్లు కన్సల్టేషన్ తీసుకున్నారు ఓవర్ ద ఇయర్స్. హీస్ టెల్లింగ్ మీ నథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. ప్రతి వారము మీరు ఇచ్చిన రెసిపీస్ కోసం వెయిట్ చేస్తాము, మేము అక్కడ చేసుకుంటాము అని చెప్తున్నారు. ఏంటంటే మనము ఆ 15 ఏళ్ల క్రితము మా టీవీలో చేసినప్పుడు, మై గాడ్ వాట్ ఎ జర్నీ, అదే వాట్ ఎ జర్నీ మా టీవీలో. సో ఏంటంటే అప్పుడు జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ 3rd generation. అక్కడ తల్లితోటి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చూసిన వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుని వచ్చి
మిమ్మల్ని అక్కడ చూసేదాన్ని నేను మా టీవీలో అమ్మ పక్కన కూర్చొని తర్వాత వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి అవసరమైనప్పుడు అందరికీ కావాలి. అవునవును. అందరికీ కావాలి. సో వాళ్ళు ప్రెగ్నెన్సీలు ఇవన్నీ. సో ఇన్ఫర్టిలిటీ అన్నది మనకి చాలా వరకు 90% మన లైఫ్ స్టైల్స్ మీద ఆధారం ఉంది. గబుక్కుని వెళ్ళిపోయి నాకు ఆ ట్రీట్మెంట్ కావాలి ఈ ట్రీట్మెంట్ కావాలి అని నేను వెళ్ళిపోకల్లా. కానీ ఎందుకు వెళ్తాం మనం అట్లాగా? అది ఈజీ సొల్యూషన్ అనుకుంటున్నారు. కాబట్టి దీనికి పేషెన్స్ అండ్ టైం అండ్ దీనికి టైం ఇవ్వాలి. నేను ఏంటి నీకు కావాలి అనుకున్నాక వెంటనే అవ్వకపోతే 1 సంవత్సరం ఇవ్వండి అమ్మా మీకు టైం అంటున్నా. రైట్? ఆ టైంలో నీకు ప్రెగ్నెన్సీనే కాదు, తర్వాత నీ హెల్త్కి అయితే, నీ పిల్లల హెల్త్కి అయితే, నీకు రేపు ఏ డిసీజెస్ రాకుండా, ఆర్థియోపోరోసిస్ అయినా, ఆర్థరైటిస్ అయినా, నీకు డయాబెటీస్ రాకుండా, థైరాయిడ్ ఇష్యూస్ రాకుండా ఇన్ని రకాలుగా హెల్ప్ చేసే లైఫ్ స్టైల్ ఉంది, ఫుడ్ ఉంది అన్నప్పుడు ఎందుకు నువ్వు ఆ టైం గడపలేవు? చాలా వ్యాలిడ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ మోర్ న్యాచురల్ వే ఆఫ్ బీయింగ్. మీరు ఎప్పుడైనా అసలు మందులు వేసుకుంటారా? తలనొప్పికి మందులు వేసుకోవాలా? అది మరి కొంచెం ఎక్స్ట్రీమ్ చేస్తున్నారు. అంతేనా? తలనొప్పికి మందులు వేసుకోవటం ఏంటి? తలనొప్పి యూ గివ్ ద రైట్ ఎన్వైరన్మెంట్ అంటే తలనొప్పి ఎప్పుడు వస్తుంది? స్ట్రెస్ వల్ల వస్తుంది. తప్పు. ఎంతమంది మనము తలనొప్పి వస్తే, కడుపు నొప్పి వస్తే, కడుపు ఉబ్బితే, లేకపోతే ఏదైనా అయితే నువ్వేం తిన్నాను, నేను ఏం చేశాను అని ఆలోచిస్తాము. చాలా తక్కువ మంది. వెంటనే వెళ్ళి నాకు తలనొప్పి వచ్చింది, నాకు మాత్ర కావాలి, తలనొప్పి పోవాలి. అలా కాకుండా ఒక్కసారి ఒక క్వశ్చన్ వేస్తే ఎందుకు వచ్చింది అన్నది మీకే మార్గం తెలుస్తుంది. సో అది అవాయిడ్ చేసుకుంటే, ఇప్పుడు తలనొప్పి ఎప్పుడు వస్తుంది? హడావుడిగా ఉండి, సరిగ్గా తినకుండా, తప్పు తిని, లేకపోతే ఎక్కువ పనులతోటి గబగబా పరుగులు పెట్టినప్పుడు కాసేపు అయితే నిలుస్తావు కదా, కాస్త బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. ఆ కార్లో కూర్చున్నప్పుడు, ఆటోలో కూర్చున్నప్పుడు ఎప్పుడు కాస్త అలా కూర్చుంటే కాసేపు తగ్గుతుంది. అలాగే జ్వరం వస్తే కూడా లంకణాలు అనుకున్నాం కదా, సో అలాంటి వాటికైతే మందులు కంపల్సరీ వేసుకొని నేను అసలాను. కానీ నాకు చాలా నమ్మకము, పెద్ద జబ్బు వస్తే పెద్ద డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి అని అప్పుడు వెళ్ళిపోయి వేసేసుకుంటాను. కానీ ప్రస్తుతానికైతే అసలు అవసరమే వేసుకోను. కానీ 2 సంవత్సరాల క్రితం నాకు దగ్గు వచ్చింది, చాలా దగ్గు. 1 నెల రోజులు చాలా మందికి ఆ రోజుల్లో ఉందన్నమాట. అసలు దగ్గు పోలా. కోవిడ్ వల్ల వచ్చిందా? కోవిడ్ వల్ల రాలా, నాకేంటో కూడా తెలియలేదు. అలర్జీస్ 1 వారంలో తగ్గుతుంది అనుకున్నాను, తగ్గలేదు. మొండి వల్ల 1 నెల రోజులు పోలా. ఇంకా మీటింగ్స్లోనూ ఇలా మాట్లాడుతున్నప్పుడు దగ్గుతుంటే అసహ్యంగా ఉంటుందని చెప్పి ఫైనలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ చెస్ట్ అని చూసి అన్ని బాగానే ఉన్నాయి, కానీ నీకు అలర్జీస్ ఇవి అని యాంటీహిస్టమిన్స్ ఇచ్చారు. వేసుకున్నాను, 4 రోజులు తగ్గిపోయింది, అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ సేమ్ టైం మళ్ళీ వచ్చింది నాకు. దడుచుకున్నా. కానీ అప్పుడు నాకు మా మామయ్య ఒక సైంటిస్ట్ అనమాట, ఆయనకి ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడల్లా ఇది వస్తుందంట. హీ సెడ్ అస్ పొల్యూషన్. 100% కరెక్ట్. మనం ఎంత మంచిగా తిన్నా, ఏం చేసినా పొల్యూషన్ అయితే ఉంది. సో పెద్ద హీరోయిన్ లాగా నేను తలుపులు తీసేసుకుని ఏసీ వేసుకోకుండా పడుకునే మనిషిని ఫలానా సీజన్లో, సో ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి ఆ టైంలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కిటికీ తలుపులు వేసుకుని ఫ్యాన్ వేసుకుని మామూలుగా పడుకుంటాను అనమాట. అలాగే సాయంత్రం మాట వాకింగ్ అది వెళ్ళకుండా, ఎందుకంటే అప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. వాకింగ్కి వెళ్ళాలంటే పార్కుల్లోకి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి అట్లా చేసుకుని కొంచెం అలా చేసుకుని గాన్ సి మనం ఎందుకు వచ్చింది అని చూడాలి. కరెక్ట్. అలాగే మనము అలర్జీస్ అన్నారు కదా, పిల్లలకి అలర్జీస్ వచ్చినాయని మళ్ళీ మందులు ఇచ్చేస్తాం. వాళ్ళకి ఏం క్రీములు రాస్తున్నావు, ఏం సబ్బులు వేస్తున్నావు, ఏ బట్టలు అది ఏ కెమికల్స్ తోటి ఉతుకుతున్నావు, ఆ ఇల్లు క్లీనింగ్ ఎట్లా జరుగుతున్నావు, ఎయిర్ ఫ్రెషనర్ కావాలని చెప్పేసి పెట్టేస్తాం కారుల్లో, బయట ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలుసా అందులో. సో అలాంటివన్నీ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే మీకు న్యాచురల్ సొల్యూషన్ దొరుకుతుంది, విపరీతమైన మందులు వేసుకోక్కర్లేకుండా. మై గాడ్, అసలు లైఫ్లో ఎన్ని విషయాలు మనం పట్టించుకుని ఎంత జాగ్రత్తగా మనం వీవ్ చేయాల్సిన చిన్న చిన్న విషయాలు, అల్లాల్సిన విషయాలన్నీ మనం అశ్రద్ధ చేసి షార్ట్ కట్స్ వెతుక్కుని ఏదో తొందరపాటు పరుగుల్లో లైఫ్ కాలం వెళ్ళదీస్తున్నాం అలా అనిపిస్తుంది. బట్ మీరు ప్రొవైడ్ చేసిన ఆల్టర్నేటివ్ వే ఆఫ్ బీయింగ్ అండ్ థింకింగ్ అండ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మోర్ దెన్ ఎనీథింగ్. బికాస్ ఇప్పుడు అందరూ ఎవ్రీబడి ఈజ్ ఇన్ టు లివింగ్ లాంగ్, లివింగ్ హెల్దీ అండ్ హ్యాపీ. సో మీ విజన్ ఏంటి శ్రీదేవి ఫర్ వైబ్రెంట్ లివింగ్? ఈ రకంగానే మీరు చూశారు జర్నీ ఎక్కడి నుంచి మొదలు పెట్టామన్నది. మన టాక్స్ వర్క్షాప్స్ నుంచి మొదలయ్యింది. తర్వాత స్మూదీస్ ఇచ్చాము. స్మూదీస్ ఎందుకు ఇచ్చాము? ఆ రోజుల్లో స్మూదీస్ అనేవాళ్ళు కూడా కాదు. స్మూదీస్ ఎందుకు ఇచ్చాము? అది తినండి ఇది తినండి అంటే చాలా పెద్ద పని అనుకుంటారు.
అన్నీ కలిపేసి ఒక డ్రింక్ ఇచ్చేస్తే తాగేస్తారు అన్న ఉద్దేశంతో మనము స్మూదీస్ మొదలు పెట్టాము. ఆ స్మూదీస్ మొదలు పెడితే జనాలు కొన్నాళ్ళకి అరే మరి నాకు స్నాక్స్ కావాలన్నారు. స్నాక్స్ చేసాము, రేంజ్ ఆఫ్ స్నాక్స్ వచ్చినాయి. తర్వాత మీల్ సబ్స్క్రిప్షన్స్ మొదలు పెట్టాము. అవును, మనము ఆఫీసుల్లో ఉండి ఇంట్లో ఉండి మనం చేసుకోలేకపోయినా సరే మా దగ్గర నుంచి మీకు రైట్, అన్ని బ్యాలెన్స్డ్ ఫుడ్, టేస్టీ ఫుడ్ వచ్చేస్తుంది. అట్లా చేసాము, అది నడుస్తుంది. అది ఎక్కువ మందికి ఇంకా అందాలి అని నా ఉద్దేశం. తప్పకుండా. ఐ థింక్ దట్స్ ద వే టు గో. అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ అందుబాటులో ఉంచుకోలేని వాళ్ళు ఎలా చేయాలో మీ దగ్గర నాలెడ్జ్ అయితే పొందొచ్చు, అది తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అపోహ అయిపోయింది హెల్తీ ఫుడ్ ఎక్స్పెన్సివ్ అనేసి. వాళ్ళ అర్థం కానిది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీ ఫుడ్ ఎక్స్పెన్సివ్ అయితే మందులు ఇంకా ఎక్స్పెన్సివ్, హాస్పిటలైజేషన్ ఇంకా ఎక్స్పెన్సివ్. అదే కాకుండా ఎక్స్పెన్సివ్ దేంతో కంపేర్ చేసుకుని, నీ బట్టలతో కంపేర్ చేసుకున్నావా, నీ వాచ్లతో కంపేర్ చేసుకున్నావా, నీ నగలతో కంపేర్ చేసుకున్నావా, నీ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, ఇల్లులు వాటి మీద కంపేర్ చేసుకున్నావా? ఏది ఇంపార్టెంట్ నీకు? మన ఆరోగ్యం, మనం ఉండటమే కదా. అలాంటప్పుడు నీకు లిటరలీ నీ ఫుడ్ కోసం నేను డబ్బులున్న వాళ్ళు కూడా నేను ఫుడ్ కోసం లెక్క పెట్టడం చూశాను. వాళ్ళు వచ్చేది ఒక ఫ్యాన్సీ బ్యాగ్ తోటి వస్తారు, ఫుడ్ కోసం లెక్క పెడతారు. రైట్, ఈవెన్ పోనీ అంత డబ్బు ఉన్నోళ్ళు కాదు, మధ్యవర్తులు అనుకున్నాం, వాళ్ళు కూడా పిల్లల పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం ఇంతంత డబ్బులు పాపం దాస్తారు. అంత నువ్వు పిల్లలకి మంచి ఆరోగ్యం ఇస్తే, వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఫుడ్ కోసం డబ్బులు పెట్టాలి మనకి. అదే కాకుండా మీరు అన్నారు చాలామంది ప్రాముఖ్యులు మీ దగ్గరకు వస్తారు, వాళ్ళు ఫుడ్ తీసుకుంటారని. దానివల్ల కూడా అనుకుంటారు మన ఖరీదు ఎక్కువ అని. అది యాక్చువల్లీ అలా కాదు. నువ్వు ఒక్కసారి రేట్లు చూడండి, మీరు ఫుడ్ ఎంత ఖర్చు పెడతారు, ఫుడ్కి మీరు బయట ఎంత ఖర్చు పెడతారు, ఇక్కడ ఎంత ఖర్చు పెడతారో చూసుకోండి. అప్పుడు కంపేర్ చేసుకుని మీరే చేసుకోండి. బ్యూటిఫుల్. ఓకే, సో ఈ ఫుడ్ మీల్ సబ్స్క్రిప్షన్స్ అన్నది ఇంకా మనకి కార్పొరేట్స్కి అయితే, ఆఫీసులకి అయితే, ఇళ్ళకైతే అందరికీ వెళ్ళాలి అన్న ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నాం కదా సంవత్సరం పొడుగునా మీరు ఇలాగ తినండి మీకు ఇలాగ వస్తుంది అనేసి. కానీ వాళ్ళు ఓకే తినాలని ఉంది కానీ నాకు చేసుకోవటం రాదు, టైం లేదు, అట్లాంటి వాళ్ళు కూడా మనం అందుబాటులో ఉండాలని. రెండోది, ఇప్పుడు మనము 2-3 లొకేషన్లు ఉన్నాయి, అలాగే ఇతర సిటీస్ కూడా రావాలి అని చాలా మంది అడుగుతున్నారు. సో మనము అక్కడ కూడా మనలాంటి పిచ్చి వాళ్ళు, మనలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోటి మనము కొలాబరేట్ చేసుకుని అక్కడ కూడా పెట్టాలని అయితే ఉంది. దానికోసం అంటే మనం స్ప్రెడ్ మనం సొంతంగా టైం అన్ని చోట్ల ఉండలేము కదా. అవును, అది అలాగే ఇతర దేశాల్లో కూడా చూద్దాము. అలాగే మన స్నాక్ ఐటమ్స్ అండి, స్నాక్ ఐటమ్స్ ఇంకా హ్యాండీగా ఉండాలి అని చెప్పేసి మనము ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ తోటి అన్నిటితోటి క్లీన్ రూమ్ ఫెసిలిటీ ఉన్న ప్రొడక్షన్ ప్లాంట్ ఒకటి పెట్టాము ఈ మధ్యన మన అవుట్ సైడ్ ఆఫ్ ఒక ఫామ్ మధ్యలో. అక్కడ అన్నీ తయారవుతున్నాయి. దాంట్లో మనం కొత్త రేంజ్ ఆఫ్ స్నాక్స్ కూడా ఇంకా వెరైటీ అందుబాటులోకి తీసుకురావాలి, అందరికీ అందుబాటులో ఉండాలని కోరిక. అసలు అమేజింగ్గా ఉంది మీ జర్నీ, వెరీ ఇన్స్పైరింగ్. ఫుడ్తో మీ ప్రయాణం, లైఫ్తో అండ్ చెట్టు చేమ అన్నీ కలిసి మనం హాయిగా సహజీవనం చేయొచ్చు ప్లానెట్ మీద. మన ఆరోగ్యం కూడా చాలా చాలా హాయిగా గాజుపదులుగా చూసుకుంటూ సహజంగా జీవించవచ్చు, డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ఈ పాటికి వచ్చేస్తున్నా కూడా దాన్ని రివర్స్ చేయొచ్చు. ఇవి మీరు ఇస్తున్న హామీలు. సో వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ శ్రీదేవి. థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ నేచర్ విత్ అస్. ఎప్పుడు అంటాను అవన్నీ నాకు చేయటం రాదు, నాకు తెలీదు, నమ్మకం లేదంటే యు ఆర్ నాట్ అలోన్. యూ హ్యావ్ ద యూనివర్స్ విత్ యూ. అదే అంతే కదా, నేచర్ విత్ యూ, యూనివర్స్ విత్ యూ. కొందరు గాడ్ అంటారేమో సేమ్ని. సో ఉన్నారు, నీకు కావాల్సిన శక్తి వస్తుంది నీకు సంకల్పం సరిగ్గా ఉంటే. అంతే, రైట్? అబ్సల్యూట్లీ. ఆ మంత్రం మీదే నడిపించుకు వస్తున్నాము వైబ్రెంట్ లివింగ్ని. చాలామంది స్టాఫ్ ఉన్నారు, చాలామంది మా శ్రేయోభిలాషులు ఉన్నారు. ఎస్, నాగార్జున గారు, ఐ నో ఫర్ ష్యూర్ చాలా అడ్మైర్ చేస్తారు మీ ఫుడ్ని. మీరు ద వే యూ హ్యావ్ బిల్ట్ హెల్త్ అండ్ వెల్నెస్ as part of our life. వాళ్ళకి వాల్యూ తెలుసు కాబట్టి దానివల్ల. అండ్ ఆయన కూడా ఎలా ఉన్నారు ఇవాళ అంటే ఆయన కత్తిలాగా ఉన్నారు. చిరంజీవి గారు చూస్తే కూడా ఇట్స్ సర్ప్రైజ్. చూసారా వీళ్ళందరూ కూడా చూసారా ఏంటండి ఇప్పుడు మనకి అంత ఫిట్గా ఉన్నాళ్ళంటే ఊరికే రాలా, వాళ్ళకి ఊరికే రాలా. మీరు షార్ట్ కట్స్ తీసుకుంటే ఎల్లకాలం అలాగా ఉండరు. ఆ సినిమాకు ఉంటారు అంతే, తర్వాత ఉండరు. సో వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళకి మంచి అలవాట్లు ఉన్నాయి. ఆ మంచి అలవాట్లు వాళ్ళది చేసుకున్నారు. దే మేడ్ ఇట్ దేర్ హ్యాబిట్స్. సో హ్యాబిట్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము కన్సిస్టెంట్గా మంచి హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకొని దాంతో
ముందుకెళ్తే అది నేను ఈ మధ్య అంటున్నాను ఒకప్పుడు నిద్ర అంటే కొంచెం కష్టంగా ఉండేది నాకు. తర్వాత ఒక గత ఫ్యూ ఇయర్స్ నుంచి పర్వాలేదు, మంచిగా ఉంది, కొంచెం గట్టిగా బాగుంది. యాక్చువల్లీ గట్టిగా చెప్పాలంటే భయం అనమాట. మళ్ళీను ఏంటో తెలిసిన మెడిటేషన్, ప్రాణాయామ, దానివల్ల కొంచెం అసలు మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. బెడ్ టైం మెడిటేషన్ అండ్ సుఖ ప్రాణాయామ. అండ్ 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 ఈ రోజుల్లో మనం ఇలా చెప్పకుండా అసలు ఆపకూడదు. ఏంటిది? బెడ్ టైం రొటీన్. ఇంత లైట్లు పెట్టేసుకొని గలగల టీవీ చూసుకుంటూ గోల కింద ఉండి 10 నాకు నిద్ర టైం అయిపోయింది, నేను పడుకోవాలంటే నీకేం నిద్ర ఆన్ అండ్ ఆఫ్ లో ఉండదు. మీరు 10 చాలా మంచిగా చెప్పారు. 12 లోపు ఎవరు పడుకోవట్లేదు ఇప్పుడు. ఇంకా చూడు. అదే కాదు, అలాగా ఉండాలి. కొంచెం 3 గంటల సేపు ముందు నువ్వు డౌన్ అయిపోవాలి, కొంచెం నిదానంగా. అలాంటివి చేసుకుంటూ ఉంటే నీకు మంచి నిద్ర వస్తుంది, క్వాలిటీ స్లీప్ వస్తుంది. డెఫినెట్లీ. అలాగే 3-4 గంటల ముందు తింటాం ఆపేయాలి. చాలా అసలు ఎంత ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ యు ఆర్ శ్రీదేవి. మీతో ఇవాళ ఇంటరాక్ట్ అవ్వడం, మీ బ్రంచ్ ట్రై చేయడం, ఇంకా నా బ్రంచ్ అవ్వలేదు బట్ ఇంతవరకు తిన్నవి తినబోతున్నవి అన్ని కూడా చాలా రుచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు నాకు మేము ఇలా వచ్చేసి చక్కగా ఒక స్మూతీ గురించో, ఒక చెట్టు గురించో, ఒక పుట్ట గురించో మాట్లాడుకుంటూ హాయిగా బోల్డ్ అంత జ్ఞాన సంపదని అందరికీ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.